Ma'am, you're in mute. Oh, sorry. Yeah. Okay. Sri Krishnaya Paramatmane Namaha. So today we are doing with the second chapter of Bhagavad Gita, Sankhya Yoga. So this is continuation to the first chapter. We have seen that in the first chapter, Sanjaya had told Dhritarashtra that Arjuna had dropped down his bow and arrow, and he has sat down on the rear part of the chariot. Rathopastha upavishat. That means he had sat down on the rear part of the chariot, feeling very bad about the consequences of the war. Now, the second chapter also starts with the Sanjaya Uvacha. Sanjaya is continuing to tell Dhritarashtra that after sitting on the rear part of the chariot, Arjuna started weeping. So, ఏడుస్తూ ఉండిపోయాట. ఏంటి, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని అశ్రుపూర్ణ కులేక్షణం అంటున్నారు. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నట్ట అర్జునుడు. ఎందుకు, ఏమీ చేయలేని హెల్ప్లెస్ స్థితి. సో దీనికి ఇప్పుడు నెక్స్ట్ మనకి భగవాన్ ఉవాచ వస్తుంది. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ స్పీకింగ్. ఇప్పటిదాకా పాపం ఆయన ఏమీ మాట్లాడలేదు, అర్జునుడు చెప్పిందంతా విన్నారు. ఇప్పుడు ఏంటి, ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం ఒకసారి. కృష్ణుడు ఏమంటున్నారు, కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గ్యం అకీర్తికరం అర్జున క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వై ఉపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప. సో ఇక్కడ ఈ టోన్ చూస్తే మనకి కృష్ణుడు అర్జునుడి తిడుతున్నట్టు తెలుస్తోంది. అంటే కృష్ణుడు చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యాడు అర్జునుడి ధోరణికి, అర్జునుడి వే ఆఫ్ థింకింగ్ కి. కృష్ణుడు అర్జునుడిని ఏమీ మెచ్చుకోలేదు, తిడుతున్నాడు. ఏమంటున్నాడు, ఇటువంటి విషమ సమయంలో నీకు ఇట్లాంటి విపరీతమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అసలు? క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం. అంటే నీ మనసు ఇంత దుర్బలంతో ఎందుకు ఉండిపోయింది? ఇట్ హస్ బికమ్ వెరీ వీక్. మనం చూసాం కదా పంచకోశాస్ లో కూడా, వి హావ్ సీన్ అర్జునుడి మనోమయ కోశంలో దేర్ వాజ్ ఎ ప్రాబ్లం. సో దట్స్ వై హీ కుడ్ నాట్ గో టు ద విజ్ఞానమయ కోశ. తన బుద్ధి, హీ కుడ్ నాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద బుద్ధి. అందుకని దట్ ఈస్ ద రీజన్ అక్కడ వీక్ అయిపోయింది. అది మనం చూసాం ఫస్ట్ చాప్టర్ లో. ఇప్పుడు అర్జునుడు హీ హ్యాస్ టు సరెండర్ టు ద లార్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. అందుకని ఈ ఆల్మోస్ట్ థర్డ్ శ్లోక, ఫోర్త్ శ్లోక నుంచి 10th శ్లోక వరకు అర్జునుడు మళ్ళీ హీఈస్ జస్టిఫైయింగ్ వై హీ హ్యాస్ ఇట్లా ఎందుకు మాట్లాడాను అని మళ్ళీ జస్టిఫై చేసుకుంటున్నాడు. సో వాట్ ఈస్ హీ సేయింగ్? ఏమంటున్నాడు, నేను ఇప్పుడు నా కరెక్టే, ఇప్పుడు కృష్ణుడు తిట్టాడు. అయితే ఏమంటున్నాడు, నేను నా భీష్ముడు, ద్రోణుడు అటువంటి వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళని నేను ఎలా చంపగలను? వాళ్ళని నేను చంపలేను. వాళ్ళు నాకు గురువులు, వాళ్ళందరూ నాకు దైవంతో సమానం. సో వాళ్ళని నేను చంపలేను. నేను అట్లీస్ట్ భుంజి భోగాన్, నేను వాళ్ళని చంపలేను, ఇవన్నీ చెప్తున్నాడు. అయితే బట్ బిఫోర్ దాట్ లెట్ us see what this the overview of this chapter. ఓకే, సో ఇక్కడ అర్జునుడు సరెండర్ అవుతున్నట్టు విల్ బి సీయింగ్ ఫ్రమ్ చాప్టర్ శ్లోకాస్ 1 to 10. అండ్ వాట్ లార్డ్ కృష్ణ is talking about the atma tattva in the shlokas 11 to 30, and importance of swadharma in 31 to 38, an introduction to karma yoga in 39 to 53, and qualities of a steadfast person from 54 to 57, and control over senses. Why it's very important to have control over senses అనేది 58 to 68 శ్లోకాస్ లో చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ బ్రహ్మస్థితి అంటే బికమింగ్ వన్ విత్ ద లార్డ్. సో ఆ స్థితిలో ఒక యోగి ఎలా ఉంటాడో అవి లాస్ట్ 4 శ్లోకాస్ లో చెప్తున్నారు. అయితే you must be wondering why this chapter has got the name Sankhya. ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగ అన్నాం, బికాస్ అర్జునాస్ ఎగోని గురించి మాట్లాడాం కాబట్టి దట్ ఈస్ అర్జున విషాద యోగ. బట్ వై దిస్ చాప్టర్ హస్ గాట్ ద నేమ్ సాంఖ్య?
Sankhya ante it is first thing is Sankhya ante number. We all know Sankhya means in Sanskrit it is number. So ఈ number తో associate అయ్యింది కాబట్టి ఇది Sankhya. So there are only two things in this entire creation. ఒకటి Atma and which is Anatma. అంటే Atma అంటే pure consciousness and the other thing is which is not pure consciousness. Which is అంటే physical అన్నమాట. ఆత్మ అనేది సటిల్ థింగ్, మనకు కనపడదు అది, బట్ ఇట్ ఈస్ ద బేస్ ఫర్ ద ఎంటైర్ క్రియేషన్. సో అది ఆత్మ. నెక్స్ట్ థింగ్ ఇస్ అనాత్మ. సో మనము ఈ అనాత్మ వస్తువులు లైక్ అది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఆర్ ద 24 అనాత్మ తత్వాస్. సో బట్ దానికి డిఫరెన్స్ అంటే ఆత్మకి అనాత్మ వస్తువులకి మనం గనక తేడా తెలుసుకుంటే దెన్ సెల్ఫ్ రియలైజేషన్ వుడ్ బి మచ్ ఈజియర్. అందుకని ఈ డిఫరెన్స్ తెలుసుకోవడమే సాంఖ్యయోగము. దట్ ఈస్ వన్ మీనింగ్. ద అనదర్ మీనింగ్ ఇస్ సాంఖ్యము అంటే సమ్యక్ జ్ఞానము. సమ్యక్ జ్ఞానము. వాట్ జ్ఞానం అబౌట్ వాట్? జ్ఞానం అంటే నాలెడ్జ్. సో జ్ఞానం అబౌట్ ఆత్మ. ఆత్మ అంటే సెల్ఫ్. సో ఈచ్ వన్ ఆఫ్ us హ్యాస్ అవర్ ఓన్ సెల్ఫ్. కాబట్టి మనం ఎట్లా ఆ సెల్ఫ్ ని మనం ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా రియలైజ్ అవ్వాలి అన్నది ఈ సాంఖ్యయోగం. అందుకని బోత్ మీనింగ్స్ కెన్ బి టేకెన్ బోత్ అండ్ వి విల్ బి మనకి బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి సమ్యక్ జ్ఞానం, ఒకటి ఆత్మ వర్సెస్ అనాత్మ. సో మ్యాటర్ అంటే ఫిజికల్ మ్యాటర్ ఇస్ అనాత్మ. అది 24 అనాత్మ తత్వాస్ గురించి చెప్పారు. ఇప్పుడు చూడండి. సో ఈ అనాత్మ తత్వాస్ ఎలా ఉంటాయంటే మనకి 5 పంచభూతాస్ ఉన్నాయి కదా. 5 పంచభూతాస్ లైక్ ఆకాశం, వాయు, అగ్ని, ఆపహ అంటే వాటర్ అండ్ భూమి. సో ఈ 5 పంచభూతాస్ వీటికి ఈచ్ వన్ విల్ హ్యావ్ ఇట్స్ వర్కింగ్ నేచర్. అంటే ఇప్పుడు అర్త్ కి స్మెల్ ఈస్ ద బేస్ అన్నమాట. అంటే దాన్ని పంచ తన్మాత్ర అంటారు. అంటే అర్త్ కి అసోసియేట్ అయిన తన్మాత్ర స్మెల్. అలాగే వాటర్ కి అసోసియేట్ అయిన తన్మాత్ర టేస్ట్ ఆర్ రస. అండ్ ఫైర్ కి సంబంధించింది సైట్. అండ్ ఎయిర్ కి సంబంధించిన తన్మాత్ర టచ్. అండ్ ఆకాశం అంటే స్పేస్ కి సంబంధించిన తన్మాత్ర హియరింగ్. సో ఈ 5 పంచభూతాస్, 5 తన్మాత్రాస్ అండ్ ఈచ్ ఈ తన్మాత్రకి అసోసియేటెడ్ గ్రాస్ ఫిజికల్ సెన్స్ ఆర్గన్ ఒకటి ఉంటుంది మన బాడీలో. అంటే టు know about that or to understand all these pancha tanmatras which are associated with the panchabhutas, avi manaki ante gross elements. Avi panchabhutas are gross elements and these are the subtle elements. And ivi manaki how we can respond and how we can accept or how we can understand annadi mana sense organs toti untundi. So hearing can be done through ears. Then touching is the skin dwara we can understand the touch. Then eye is for sight, tongue is for taste and nose is for smelling. So ikkada ee 5 panchabhutas, 5 tanmatras and 5 jnanendriyas are the 15 anatma tattvas. Ikkadiki 15 అయిపోయాయి. Apart from that we have అంటే ఈ ear, skin, eye, tongue and nose ni jnanendriyas antam manamu. Next karmendriyas are there. Like mouth, hands, legs, excretory organs, reproduction organs, with which we do our actions. So ivi jnanendriyas are to understand the external things and karmendriyas are to do the action. So ippudi ikkadiki 20 ayinayi. Additional ga mind, chittamu, ahankara and buddhi. See, when we talked about the panchakoshas, we have talked about mind, chitta and ahankara. And they are the part of the manomaya kosha. But each one of of these things responds according to the situation. So mind ante it is the when we see something, it will come and settle in the mind. Ante adi respond avutundi. Chitta is the memory and ahankara is the I-ness and buddhi is the intellect. So ఇవన్నీ కలిపితే మనకి 24 అనాత్మ తత్వాస్ వస్తున్నాయి. These are the physical elements which are different from Atma. So this Sankhya Yoga is about understanding that our self, ante Atma is different from these things.
Now what we think is, see, we are the physical body, or we are the mind, or I am the intellect అని మనం అనుకుంటూ ఉంటాం. But above these things there is something else which is driving us. That is the atma, or that is the self, that is the pure consciousness. So ఇది differentiating atma from these 24 elements is the Sankhya Yoga. Okay, now another thing is about understanding atma. Adi we'll be seeing in shlokas 11 to 30. Now this is the base for Sankhya Yoga, this chapter. Now let us go into the chapter. Okay, I've already told how Sanjaya is already telling Dhritarashtra that Arjuna ఏడుస్తున్నాడు కూర్చుని విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఇలా ఏడుస్తున్న అర్జునుడితో కృష్ణుడు ఏమన్నాడు అంటే తిడుతున్నాడు. నీకేమైంది ఇటువంటి క్లిష్ట సమయంలో, అంత ఇంపార్టెంట్ సమయంలో నీకెందుకు ఇట్లాంటి మనో దౌర్బల్యం ఏర్పడింది అంటే యువర్ మైండ్ హెస్ బికమ్ వెరీ వీక్, యు ఆర్ నాట్ థింకింగ్ విత్ యువర్ ఇంటెలెక్ట్. ఏమైంది నీకు? త్యక్వోత్తిష్ట పరంతప. పరంతప అంటే అర్జునుడు. సో ఇవన్నీ నైతత్వై ఉపపద్యతే, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్ అని చెప్పి తిడుతున్నాడు. దానికి అర్జునుడు ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ నా గురువులు, ఎదురుగా ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, నా గురువులు, ఐ కెనాట్ కిల్ దెమ్. నేను అంతకన్నా కూడా నేను భిక్షం ఎత్తుకునైనా బతుకుతా గాని వీళ్ళని చంపలేను అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. అండ్ ఏమంటున్నాడంటే నాకెందుకో, అండ్ అర్జున హ్యాస్ అండర్స్టూడ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. నాకు హీ నోస్ దట్ హీ ఈస్ అ గ్రేట్ వారియర్ అండ్ హీ హ్యాస్ టు ఫైట్ దిస్ వార్. కానీ ఏమైందో నాకు అర్థం కావట్లేదు, ఒక రకమైన వీక్నెస్ నాలో వచ్చేసింది. అందుకని కార్పణ్య దోషోపహత స్వభావ అంటే నా స్వభావం అంతా కూడా వీక్ అయిపోయింది, మారిపోయింది. ఇది యాక్చువల్ గా ఇది నా స్వభావం కాదు, అంటే ఈ వార్ నుంచి పారిపోవడం అనేది నా స్వభావం కాదు. బట్ ఇటువంటి టైంలో నాకు ఇట్లాంటి కృపణత్వం అంటే ఒక రకమైన ఫియర్ నాలో వస్తోంది. సో ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ టు డూ. అందుకని శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అంటున్నాడు. అంటే నేను నీకు సరెండర్ అవుతున్నాను. ఇప్పుడు నువ్వు నాకు గురువు స్థానంలో ఉండి నాకు ఇప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్పు, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అని చెప్పి హీ హాస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు లార్డ్ కృష్ణ. సో ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు ఎందుకంటే నేనేం ఆలోచించలేకపోతున్నాను, నా ఇంద్రియాలన్నీ కూడా వీక్ అయిపోయాయి. యచ్చోక ముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమా వసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నాకు ఇప్పుడు ఈ మొత్తం వరల్డ్ అంతా కూడా నువ్వు నాకు ఇచ్చినా కూడా, నాకు ఆధిపత్యం ఇచ్చినా కూడా నేను తీసుకునే స్థితిలో లేను. నాకు నా ఇంద్రియాలన్నీ పడిపోతున్నట్టుగా ఉన్నాయి అండ్ ఐఎమ్ బికమింగ్ వెరీ వీక్. సో హీ హాస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు లార్డ్ కృష్ణ అని అర్జునుడు చెప్పాడని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. అండ్ దట్ ఈస్ అని ఇట్లా చెప్తున్నాడు, ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇట్లా చెప్పేసి అర్జునుడు ఏమంటున్నాడు, నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. నేనైతే ఈ వార్ ఫైట్ చేయలేను. సో ఇప్పుడు నువ్వు నాకు ఇక్కడ గుడాకేశ అని చెప్తున్నాడు సంజయుడు అర్జునుడిని. గుడాకేశ అని చెప్తున్నాడు. ఎందుకు అంటే హీ హాస్ కాన్కర్డ్ తమో గుణం, అంటే ఇగ్నోరెన్స్ ని హీ హాస్ కాన్కర్డ్. సో అర్జున ఇస్ నాట్, తెలిసి చేయట్లేదు అతను. సో సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ మైండ్. సో ఇప్పుడు ఆ మైండ్ ని ఆ కరెక్షన్ ఇప్పుడు కావాలి అతనికి అండర్ ఏబుల్ గైడెన్స్. సో అందుకని he has surrendered himself to Lord Krishna. He knows, very much knows that that is not his correct attitude and a natural attitude కాదది, something is happening. అందుకని he needs a guidance. సో సంజయుడు ఇట్లా చెప్తున్నాడు ఎవరికి, ధృతరాష్ట్రుడికి. అర్జునుడు సరెండర్ అయ్యాడు. తమువాచ హృషికేశ ప్రహసన్నివ భారత. ఇట్లా సరెండర్ అయిన అర్జునుడికి కృష్ణుడు నవ్వుతూ, ప్రహసన్నివ భారత అంటే నవ్వుతూ చెప్తున్నట్ట, సరే అయితే సేనయోర్ ఉభయోర్ మధ్య విషీదంతమిదం వచః. రెండు సేనల మధ్యలో ఉన్న రథంలో కూర్చుని ఇప్పుడు కృష్ణుడు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటి. సో హీ స్టార్టెడ్ విత్ ఆత్మ తత్వ. సో బిఫోర్ దిస్ జస్ట్ లెట్ us అండర్స్టాండ్ why he has started with ఆత్మ తత్వ. అర్జునుడు, when we did our first chapter, we have seen that Arjuna has lost his identity as a warrior, as a soldier. అంటే తన డ్యూటీ తను మర్చిపోయాడు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ హి హస్ ఫర్గాటన్ అబౌట్ హిస్ సెల్ఫ్. అంటే నేను ఒక ఇండిపెండెంట్ సెల్ఫ్ ని అన్న విషయం మర్చిపోయి హీ స్టార్టెడ్ అసోసియేటింగ్ హిమ్సెల్ఫ్ విత్
people around him or with the situation around him. So we see Atma is above all these things, but he has forgotten that, or he must be ignorant about that. So తనకి ఆ కాన్సెప్ట్ మీద ఐడియా లేదు. అందుకని కృష్ణుడు he has started with explaining ఆత్మతత్వ. ఎందుకంటే he started telling Arjuna that see you are an independent self, you are not, వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ సెల్ఫ్స్ నీలాగానే. బట్ ఏంటి, వి ఆల్ ఫర్గాట్ అవర్ ఓన్ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ మనం మర్చిపోయి వీఆర్ అసోసియేటింగ్ అవర్ సెల్స్ విత్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అందుకని ఆయన ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఈ వాంటెడ్ అర్జున టు నో అబౌట్ ద నేచర్ ఆఫ్ హిస్ సెల్ఫ్. సో ఫస్ట్ నేను ఒక ఇండిపెండెంట్ సెల్ఫ్ ని అన్నది చెప్పడం కోసం హీ స్టార్టెడ్ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్. సో వాట్ ఈస్ హీ సేయింగ్, see ఆత్మ is eternal, దానికి it is always there, ముందు ఉంది, ఇప్పుడే కాదు, you are there even before also and you will be there after this birth also. ఇప్పుడు కనుక నువ్వు చచ్చిపోయావు అనుకో, you were there before, but even afterwards you will be there. So the atma is eternal. And next thing is it is real and unchanging. అంటే it doesn't have modifications like we have. మన బాడీకి ఉన్నట్టుగా ఫిజికల్ మ్యాటర్ కి ఉన్నట్టుగా మోడిఫికేషన్స్ ఉండవు ఆత్మకి, బికాస్ ఇట్స్ అ ప్యూర్ కాన్షియస్నెస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ ఇట్ ఇస్ ఆల్ పర్వేడింగ్, అంతటా ఉంది ఆత్మ. అంటే ప్రతి వస్తువులోనూ ఆ కాన్షియస్నెస్ ఉంది, ఇంక్లూడింగ్ ద ఈ నాన్ లివింగ్ థింగ్స్ కానీ జడ పదార్థాలు అన్నిట్లో, ఇనర్ట్ థింగ్స్ అన్నిట్లో కూడా ఆ ప్యూర్ కాన్షియస్నెస్ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్ పర్వేడింగ్. సో వి ఆల్ మిస్అండర్స్టాండ్ దట్ ఆత్మ అనేది ఓన్లీ లివింగ్ థింగ్స్ లో ఉంటుంది అని, కానీ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ ఇన్ నాన్ లివింగ్ థింగ్స్, అన్మూవబుల్ థింగ్స్, బికాస్ దే ఆర్ మేనిఫెస్టింగ్ కదా, వీఆర్ ఏబుల్ టు సీ దెమ్. సో దట్ మీన్స్ దే ఆల్సో హ్యావ్ ఆత్మ ఇన్ దెమ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ దే డోంట్ హ్యావ్ మైండ్. అందుకని అవి మేనిఫెస్ట్ చేసుకోలేవు, దే ఆర్ జడ పదార్థాలుగానే ఉండిపోతుంది. ఒక రాక్ కి మైండ్ లేదు కదా, సో ఇట్ ఈస్ స్టాండింగ్ స్టిల్. కానీ ఒక యానిమల్ కి కానీ మనకి అందరికి మనసు ఉంది. ఆల్ ద లివింగ్ క్రియేచర్స్ హ్యావ్ మైండ్. అంటే దాని ఏ లెవెల్లో ఉన్నది దట్ ఈస్ అ సెకండరీ థింగ్, బట్ ద మైండ్ ఈస్ దేర్ టు మేనిఫెస్ట్. సో అందుకని ఇట్ ఈస్ ఆల్ పర్వేడింగ్ అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఇస్ ఇట్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్. అంటే ఆత్మ అనేది ఇట్ కెనాట్ బి, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆత్మ అనేది sorry, so it is, he is saying neither the it is indestructible. Ante each of our panchabhutas has a nature of destruction. Like ఇప్పుడు మనకి భూమి నుంచి వచ్చే మెటీరియల్స్ ఉంటాయి కదా, లైక్ ఐరన్ మెటీరియల్స్, లైక్ నైఫ్ ఆర్ అదర్ థింగ్స్, వాటితో మనం బాడీని డిస్ట్రక్ట్ చేయొచ్చు. బట్ దీస్ థింగ్స్ ఆల్సో దిస్ ఆత్మ కెనాట్ బి డిస్ట్రక్టెడ్. అట్లా అది అవినాశి అన్నమాట. సో ఇట్ కెనాట్ బి డిస్ట్రక్టెడ్ విత్ భూమి, అంటే భూమి నుంచి వచ్చే వస్తువుల నుంచి కానీ, వాటర్ కెనాట్ దాన్ని మునిగేయలేదు, దాన్ని తడపలేదు. అలాగే ఫైర్ కెనాట్ దాన్ని కాల్చలేదు. గాలి దాన్ని అంటే గాలికి ఎట్లాంటి నేచర్ ఉంటుంది, ఇట్ హ్యాస్ అ నేచర్ ఆఫ్ పుషింగ్ థింగ్స్ కదా. సో అలాంటిది ఆత్మని ఏమీ చేయలేదు అది. అండ్ నెక్స్ట్ ఐదోది స్పేస్. సో ఏ పంచభూత కూడా దీన్ని డిస్ట్రక్ట్ చేయలేదు. సో ఇట్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్. అండ్ నెక్స్ట్ ఇట్ నైదర్ కిల్స్ నార్ కెన్ బి కిల్డ్. అంటే దానికి అసలు రూపమే లేదు, అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ, ఇట్ కెనాట్ బి మేనిఫెస్టెడ్. సో అది ఎవరిని చంపగలదు, ఎవరిని చంపలేదు, అండ్ అది చావదు కూడా. అంటే ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అర్జునుడు నేను చంపుతున్నా అంటున్నాడు కదా. సో ఐఎమ్ కిల్లింగ్ దోస్ పీపుల్ అంటున్నాడు. So Krishna is trying to say that, see, you as a self cannot kill anybody, or you cannot be killed by anybody. So that doership anedi self ki ledu, adi akarta, it's not the doer, it's not doing, it's only a witness. So doing is all done by the jiva. అంటే మనం మైండ్ తో ఇంటెలెక్ట్ తో మనం యాక్షన్స్ చేస్తున్నాం,
but the atma is above these things, so it stands as a witness. అందుకని it is the no, it's a non-doer. అందుకని ఏమంటున్నారు, it cannot kill anybody or it cannot be killed by anybody. అండ్ ఇంకోటి, ఇట్ ఈస్ అన్బార్న్. ఎప్పుడు కూడా అది దానికి పుట్టుక లేదు, చావు లేదు. సి వెన్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ క్వాలిటీస్ ఆర్ వెన్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ గుణాస్ అండ్ ద ఫార్మ్, ఇంకా ఎక్కడి నుంచి పుట్టుక చావు ఇలాంటివి ఏం లేవు. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ముందు కూడా చెప్పుకున్నాం మనం, ఇట్స్ ఎటర్నల్, ఇట్ ఈస్ దేర్ ఆల్వేస్. అండ్ ఇంకోటి ఏంటంటే శాశ్వత. పురాణ అంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఏజెస్. అండ్ నెక్స్ట్ అజహ అంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ birth. And Shashwata, it is always there. Purana ante it is coming from ages and it will be there even in the future. And Akarta, it's not doing anything. And next, Dehinosmin yatha dehe kaumaram yavanam jara. This is very important. ఇక్కడ ఎందుకు ఏం చెప్తున్నారంటే, see, all of us as a physical body, our bodies undergo changes. See, మనం పుట్టినప్పుడు ఒకలాగా ఉంటాము, తర్వాత when we are growing, we enter into childhood state and then we go into youth state and then middle age, tarvata old age. Itla body anta we experience number of changes. అయితే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, see, after death also ఇది ఎంత న్యాచురల్, బాడీ ఇట్లా గ్రో అవడము, చేంజెస్ రావడం ఎంత న్యాచురల్. బాడీ ఒక డెత్ తర్వాత ఈ ఆత్మ మన బాడీలోంచి వెళ్ళిపోతుంది. ఆత్మ when the ఆత్మ has left the body, బాడీకి ఐడెంటిఫికేషన్ లేదు. ఇట్స్ జస్ట్ కాల్డ్ ఎ బాడీ. అప్పటిదాకా మనకు ఒక పేరు ఉంటుంది. వి ఆర్ రికగ్నైజ్డ్ బై అ నేమ్, అవర్ ఫేమ్ అండ్ అవర్ ఇండివిజువాలిటీ, ఆల్ దీస్ థింగ్స్. బట్ వన్స్ దట్ కాన్షియస్నెస్ ఇస్ గాన్ ఫ్రమ్ అవర్ బాడీ, వి ఆర్ జస్ట్ ఎ బాడీ. దానికి ఇంకా ఐడెంటిఫికేషన్ అనేది పోయింది. సో వాట్ లార్డ్ కృష్ణ ఇస్ సేయింగ్ ఇస్ దట్ దేహినోస్మిన్ యథా దేహే, అంటే ఆఫ్టర్ ద డెత్ దిస్ ఆత్మ వెన్ ఇట్ గోస్ అవే ఫ్రమ్ అవర్ బాడీ, it enters into a new body. So it's so natural, like our physical changes ఎంత natural లో ఇది కూడా అంతే natural అని చెప్తున్నారు. సో దానికి అందుకని దాని గురించి నువ్వు చింతించద్దు. డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ద డెత్ ఆర్ బర్త్ ఆల్సో. ఎందుకు అంటే బర్త్ అండ్ డెత్ ఆర్ యాజ్ న్యాచురల్ యాజ్ ఎ చేంజెస్ ఇన్ అవర్ బాడీ, అది చెప్తున్నారు. అండ్ నెక్స్ట్, బాడీ ఎట్లా అయితే ఇప్పుడు మనం ఎట్లయితే ఒక క్లోత్, ఒక ఎగ్జిస్టింగ్ క్లోత్స్ తీసేసి కొత్త క్లోత్ వేసుకుంటామో, అట్లాగే ఆత్మ ఒక బాడీ విడిచి ఇంకో బాడీలోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఆత్మ. సో వెన్ ఈ కార్మిక్ ఇవన్నీ, దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ దెన్ ఈ బాడీలో ఉన్న ఆ టైం అయిపోయిన తర్వాత ఇట్ విల్ లీవ్ దిస్ బాడీ అండ్ ఇట్ విల్ గో ఇన్ టు అ న్యూ బాడీ. సో విచ్ బాడీ ఇట్ విల్ టేక్ అన్నది, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ థింగ్స్, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ గో ఇన్ టు అ డిఫరెంట్ బాడీ. అది. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ అన్చేంజబుల్, ఇమ్మూవబుల్ అండ్ అన్చేంజబుల్. మనం ముందే అనుకున్నాం కదా, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్. సో దానికి మోడిఫికేషన్స్ ఏమి వర్తించవు. అండ్ ఇమ్మూవబుల్. సో ఇమ్మూవబుల్ ఇన్ సెన్స్ ఇట్స్ దేర్ ఆల్వేస్, ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ ఆటమ్ లో కూడా అది ఉంది. సో ఇమ్మూవబుల్, ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. సో వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ మూవింగ్ ఇంకా. సో అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్, స్పేస్ అండ్ ఆబ్జెక్ట్, అన్ని చోట్ల ఉంది. అండ్ ప్రీమోడియల్ అంటే సనాతనం. ఆల్రెడీ వీ హ్యావ్ టోల్డ్, ఇట్స్ లైక్ పురాణ, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఏజెస్. సో సనాతన అన్న పురాణ అన్న కూడా సేమ్ థింగ్. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ అన్మానిఫెస్టెడ్ బికాస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్, వి కాంట్ సీ. అంటే మన మైండ్ దాన్ని మేనిఫెస్ట్ చేయలేదు, మన సెన్స్ ఆర్గన్స్ కానీ మన మైండ్ కానీ దాన్ని పట్టుకోలేవు. అచింత్య అంటే ఇట్ ఈస్ ఇండిఫైనబుల్. we saw this even in this 12th chapter, if you remember. Eight qualities of the Nirguna Tattva చూసినప్పుడు 3rd శ్లోకాలో 12th chapter లో we saw this, all the qualities of Atma. So you can go back and recheck again. సో ఈ అవ్యక్త, అచింత్య, అవికార్య అంటే దానికి ఏం మోడిఫికేషన్ లేదు. వికారం అంటే మోడిఫికేషన్స్ ఏమీ లేవు. లైక్ అవర్ బాడీ హ్యాస్, అంటే గ్రోయింగ్, తగ్గడము, మళ్ళీ డిస్ట్రక్షన్ అవ్వడం, ఇవన్నీ ఏవి దానికి ఉండవు. సో అవ్యక్తం, అచింత్యం, అవికార్యం. And next, it is achintyam also. It is mysterious. You can't understand it. See, ante because it's not cognizable to our mind, it remains a question mark always. Asalu enti ante everybody, all of us have that oka intuition untundi manaki, atma gurinchi telusukovali, but we can't danni manam comprehend chesukolem. Andukane self realization antaru. దట్ ఈస్ ఒకళ్ళు చెప్తే అది తెలిసేది కాదు. వీ షుడ్ రియలైజ్ అవర్ సెల్ఫ్.
అది ఎట్లాగో ఇప్పుడు చెప్తారు సెకండ్ చాప్టర్ లో. యాజ్ వి మూవ్ ఆన్ విల్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఆశ్చర్యం అన్నమాట. అంటే ఇట్స్ అ సర్ప్రైజింగ్ థింగ్ టు ఎవ్రీబడి. ఇఫ్ సంబడి హూ హాస్ రియలైజ్ దేర్ సెల్ఫ్, అది దట్ ఈస్ ఇండిపెండెంట్ టు దెమ్. అందుకని ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః. అంటే ఈ ఆశ్చర్యం దట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆ సెల్ఫ్ రియలైజ్ అయిన వాళ్ళు, నేను సెల్ఫ్ రియలైజ్ అయ్యాను అని వాళ్ళే ఫస్ట్ ఆశ్చర్యంలో ఉంటారు. ఇది కరెక్టేనా? ఈస్ దిస్ అన్ హాలుసినేషన్ ఆర్ హావ్ ఐ రియలీ అంటే రియలైజ్డ్ మై సెల్ఫ్? ఆత్మ సాక్షాత్కారం అంటారు దాన్ని. సో నాకది నిజంగా అయిందా? లేకపోతే ఇది హాలుసినేషనా అని చాలా మందికి ఆశ్చర్యంగానే ఉంటుంది. సో అందుకని అది రియలైజ్ అయిన వాళ్ళకి ఆశ్చర్యమే. ఇఫ్ దే టెల్ దిస్ టు సంబడి, వాళ్ళకి కూడా ఆశ్చర్యమే ఇది. సో వినే వాళ్ళకి ఆశ్చర్యమే, చూసిన వాళ్ళకి ఆశ్చర్యమే. అందుకని ఈ శ్లోకం ఏంటంటే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఈ ఏనం అంటే ఆత్మ అనేది ఇట్స్ అ వెరీ మిస్టీరియస్ కాన్సెప్ట్ మాట. నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ కంప్లీట్. అది అందుకని ఇట్స్ బియాండ్ అండర్స్టాండింగ్. Then next it is avadhya and indestructible, that we have already seen, because it does not have any modifications. It cannot be destructed also. So ఈ 11th నుంచి 30th శ్లోక వరకు ఆత్మతత్వం చెప్పారు కృష్ణుడు అర్జునుడికి. ఎందుకు చెప్పారు అంటే, see, because you as a self, you should understand your nature. You are just thinking that your body, mind and intellect. So ఈ మూడే కాదు, you are above that ఆత్మ. మనం పంచకోశాస్ కూడా చూసాం కదా, 5 పంచకోశాస్. ప్రాణమయ కోశ, ప్రాణమయ ఫిజికల్ బాడీ, ప్రాణమయ కోశ, నెక్స్ట్ ప్రాణమయ కోశ, నెక్స్ట్ మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ అండ్ ఆనందమయ కోశ. ఈ 5 కోశాస్ పైన ఉండేది ఆత్మ. బట్ సి, ఆల్ ఆఫ్ us have ఆత్మ, but we cannot see. That doesn't mean that we can argue that there is no atma. We can't argue kada, because of atma only we are living. So atma is the basis for our living kabatti it is above anandamaya kosha. See, once people, we have to rise from the annamaya kosha to pranamaya kosha, and then from there manomaya, vijnanamaya, anandamaya, and then above that is atma. So that understanding atma is not so easy. So whoever is dwelling in this anandamaya kosha, they have that possibility of realizing atma. So if you are keen on realizing ourselves, it just does not come like that. మనం ఏంటంటే we have to put a lot of effort to go to that level. అంటే మెంటల్ గా మనం చాలా ఎదగాలి. To go to that level, we have to make our mind pure and then work on the meditation. అవన్నీ చేసుకుంటూ మనము we have to go to that ఆనందమయ కోశ. So if you are able to stay in that ఆనందమయ కోశ for a longer time, ఎంత ఎక్కువసేపు ఉంటే అంత తొందరగా మనకి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. దిస్ ఇస్ వాట్ అంటే అందరు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇట్లా. సో ఆనందమయ కోశాకి వెళ్ళడానికి మనం ట్రై చేయాలి. వీఆర్ ఆల్ అట్ ద, మనం మనోమయ కోశ దగ్గర ఆగిపోతాం మనం. ఎందుకంటే మన కన్స్ట్రెయిన్స్ మనకు ఉంటాయి. ఈవెన్ గోయింగ్ టు ద విజ్ఞానమయ కోశ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే బుద్ధి అనేది మనకి మన మనస్సుని వ్యతిరేకిస్తూ ఉంటుంది. దే బోత్ రన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. బుద్ధి, మనస్సు ఏంటంటే ఇట్ ఈస్ అ రెస్పాన్స్, emotions kada, it responds to the things that we are seeing from outside. So external things ki respond ayyedi manasu. Manam entante akkada aagipotam. But buddhi anedi it tries to correct us. Our intellect undi kada, so in which direction we have to go annadi adi correct chestundi. So if we are able to listen to our intellect, most of the times our problems are solved. Kani manam em chestamante aa manasu daggara aagipotam. So going beyond Vijnanamaya Kosha to the Anandamaya Kosha. Anandamaya Kosha ఏంటంటే ఇంకా పీస్ అన్నమాట. అంటే when your Vijnanamaya Kosha and Manomaya Kosha are in alignment, you will go to the Anandamaya Kosha. ఇంకా you don't have any problems కదా. అంటే నీకు ఆ conflict of interest ఉండదు. So you're at peace. When you are going to that level, realizing Atma will be much easier. See, but Atma, we can see how it is above Panchakoshas also. See, each Panchakosha has 5 senses unnai kada manaki. Ippudu space undi. Space will enable only hearing. Space lo manaki we can't see anything else. Only sound will pass through the space. So adi only hearing ki help avutundi. But air undante
టచ్ కూడా హెల్ప్ చేస్తుంది, బికాజ్ వెన్ ఎయిర్ బ్లోస్ వీ కెన్ ఫీల్. సో ఆ ఫీల్, ఆ ఎయిర్ కి వచ్చేసరికి 2 సెన్స్ ఆర్గన్స్ మనము మన సెన్స్ ఆర్గన్స్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతాయి, అంటే ఆ పర్టిక్యులర్ పంచభూతాన్ని. అండ్ నెక్స్ట్ ఫైర్. ఫైర్ కి ఫార్మ్ కూడా ఉంది, యూ కెన్ సీ ఇట్. సో యూ కెన్ హియర్ ఇట్, యూ కెన్ టచ్ ఇట్ అండ్ సీ ఇట్. ఇఫ్ యూ టచ్ ఇట్ విల్ బర్న్, దట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ యూ కెన్ టచ్ ఇట్ కదా. సో దట్ టచింగ్ అండ్ సీయింగ్ ఆస్పెక్ట్ ఇస్ ఆల్సో దేర్. అట్లాగే వాటర్ కి వచ్చేసరికి యూ కెన్ టేస్ట్ ఇట్ ఆల్సో. సో టేస్ట్ ఇస్ మనం ముందే చెప్పుకున్నాం కదా, అర్త్ కి స్మెల్, వాటర్ కి టేస్ట్, ఫైర్ కి సైట్, అండ్ ఎయిర్ కి టచ్, అండ్ స్పేస్ కి సౌండ్. సో ఈ 5 కూడా ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే స్పేస్ ఇస్ సో సటిల్, యూ కాంట్ అండర్స్టాండ్ ఇట్ సో ఈజీలీ. యూ కాంట్, అంటే దాన్ని మనం డిఫైన్ చేయలేము. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్పేస్ కదా. దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ స్పేస్ కాబట్టి మనం దాన్ని కరెక్ట్ గా డిఫైన్ చేయలేం. సో దట్స్ వెరీ సటిల్. కానీ ఆ సటిలిటీ నుంచి మనకి ఫిజికల్ మ్యాటర్ కి వచ్చేటప్పటికి దిస్ మన సెన్స్ ఆర్గన్స్ ఎబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో స్పేస్, ఎయిర్ ఇస్ మోర్ లెస్సర్ సటిల్ అనమాట స్పేస్ కన్నా. ఫైర్ ఈజ్ ఈవెన్ మోర్ లెస్సర్ సటిల్. వాటర్ ఇంకా ఫిజికల్ నేచర్ ఎక్కువ అయిపోతుంది, మ్యాటర్ ఎక్కువ అవుతుంది. అర్త్కి వచ్చేసరికి ఇట్స్ ఫుల్లీ మ్యాటర్, ఫుల్లీ ఫిజికల్. సో ఇట్లా ఇవన్నీ కూడా అనాత్మ తత్వాలు. ఆత్మ ఇస్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఆత్మ ఏంటంటే దిస్ ఇస్ ద బేస్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆత్మే లేకపోతే వి కాంట్ ఇవన్నీ మనము అండర్స్టాండ్ చేసుకోలేము, అసలు మనం కాగ్నైజ్ చేయలేము ఇవి. అందుకని ఆత్మ ఇస్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ ఈ ఆత్మ ఇస్ సట్లర్ దెన్ స్పేస్. అందుకని దానికి చూపు లేదు, దానికి ఫామ్ లేదు, దానికి వికారాలు లేవు, మోడిఫికేషన్స్ లేవు, యూ కాంట్ అండర్స్టాండ్ ఇట్. ఇవన్నీ కూడా ఆత్మకి, ఏవైతే ఈ ఫిజికల్ మ్యాటర్ కి అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవేవి ఆత్మకి ఉండదు, బికాస్ ఇట్స్ అబౌవ్ దట్. అందుకని ఆత్మ అనాత్మ తత్వాల అర్థం కావాలని చెప్పి కృష్ణుడు అర్జునుడికి ఫస్ట్ ఆత్మతత్వమే చెప్పాడు. ఎందుకంటే హీస్ ఇగ్నోరెంట్ అబౌట్ హిస్ సెల్ఫ్. సో ఆ ఇగ్నోరెన్స్ పోగొట్టడానికి ఫస్ట్ ఆత్మతత్వం చెప్పాడు. సో అర్జున హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ హీ ఈజ్ అ సెల్ఫ్ బిఫోర్ బీయింగ్ అ గ్రాండ్ సన్ టు భీష్మ ఆర్ స్టూడెంట్ టు ద్రోణ. ఫస్ట్ హీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ సెల్ఫ్. అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్వధర్మ చెప్తున్నారు ఫ్రమ్ 31 to 38 శ్లోకాస్. ఎందుకంటే స్వధర్మ, అర్జున హ్యాస్ ఫర్గాటెన్ హిస్ ఐడెంటిటీ యాజ్ ఎ సోల్జర్ ఆర్ ఎ వారియర్. అందుకని అంటే హీ హాస్ డిసైడెడ్ టు డ్రాప్ ద వార్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అందుకని ఏం చెప్తున్నాడంటే, సీ యు యాజ్ ఎ క్షత్రియ, ఈచ్ వన్ ఆఫ్ us హ్యాస్ అవర్ ఓన్ డ్యూటీ. సి మన సొసైటీలో మనకి ఒక్కొక్క డ్యూటీ అసైన్ చేయబడి ఉంది. సో ఈ వర్ణాస్ అని ఉంటాయి, 4 వర్ణాస్. క్షత్రియ ఇస్ వన్ ఆఫ్ దెమ్. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర, 4 వర్ణాస్. Society is divided into 4 varnas. We will not go into depth at this point of time, but Arjuna is a kshatriya, and they are for security of the society. As kings, it's their responsibility to provide security or to safeguard the society. So Arjuna kshatriyudu ayyundi, it is fighting a war is his duty. ఎదురుకుండా ఎవరు ఉన్నారు అన్నది అతను పట్టించుకోకూడదు. ఇఫ్ వార్ ఇస్ నెసెసరీ హీ హాస్ టు ఫైట్, అంతే. దట్ ఈస్ ఎ స్వధర్మ, అంటే హిజ్ ఓన్ డ్యూటీ అనమాట, రైటియస్ డ్యూటీ. సో ఆ డ్యూటీని యూ కెనాట్ ఎస్కేప్ అని చెప్తున్నాడు. ఎందుకంటే దట్ ఈస్ బికాస్ యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద సొసైటీ, యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ నెక్స్ట్, నువ్వు ఇటువంటి వార్ అందరికీ రాదు. ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఫుల్ఫిల్ యువర్ డ్యూటీ. ఎందుకంటే ఇది ధర్మ యుద్ధం అని చెప్పి మనం ముందే అనుకున్నాము. ధర్మ అగెయిన్స్ట్ అధర్మ. సో దుర్యోధన వాళ్ళందరూ అధర్మ సైడ్ ఉన్నారు, పాండవాస్ ధర్మ సైడ్ ఉన్నారు. సో ధర్మాన్ని నిలబెట్టాలంటే ఈ వార్ జరగాలి. అందుకని దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఫైట్, టు ఫుల్ఫిల్ యువర్ డ్యూటీ. సో డోంట్ డ్రాప్ దిస్ వార్ అని చెప్తున్నారు. అలాగే నువ్వు గనుక ఈ వార్ ని గనుక నువ్వు అబాండన్ చేస్తే ఇట్ విల్ బి అ సిన్. ముందు అర్జునుడు ఏమన్నాడు, నేను గనుక వీళ్ళందరినీ చంపితే నేను నరకానికి పోతాను, సో ఐ విల్ ఇన్కర్ సిన్ అన్నాడు కదా. సో ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు యుద్ధం చెయ్యకపోతే నీకు సిన్ తగులుతుంది. నాట్ ఇఫ్ యూ ఫైట్ ద వార్. ఇఫ్ యూ ఫైట్ ద వార్ యూ విల్ గెట్ స్వర్గ అని చెప్తున్నాడు నెక్స్ట్. సో అర్జునుడి భయం, అర్జున స్టాప్డ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఇప్పుడు కృష్ణుడు దాన్ని కరెక్ట్ చేస్తున్నాడు అనమాట.
సో ఇఫ్ యు అబాండన్ యువర్ డ్యూటీ యూ విల్ గో టు నరక, నాట్ ఇఫ్ యూ ఫైట్ ద వార్. సో అందుకని ఏమంటున్నాడు, ఇప్పుడు గనక నువ్వు గనక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏమనుకుంటారు జనాలు, నువ్వు భయపడి పారిపోయావు అనుకుంటారు. ఇప్పుడు దుర్యోధన వాళ్ళందరూ ఏమి అయ్యో అర్జునుడు ఇంత బాగా ఆలోచించాడే అని ఎవరు అనుకోరు కదా. వాళ్ళేమంటారు, అర్జునుడు భయపడి పారిపోయాడు మాతో ఫైట్ చేయడానికి అని చెప్పి దే విల్ స్టార్ట్ టాకింగ్ నెగటివ్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ పాండవాస్ ఆల్సో బీయింగ్ ఆన్ అర్జునాస్ సైడ్, అర్జున ఇస్ ద మెయిన్ వారియర్ కదా పాండవాస్ సైడ్. సో వాళ్ళకు కూడా ఇంకా అర్జునుడు మన్ని మోసం చేసి వెళ్ళిపోయాడు, హౌ డు వి విన్ దిస్ వార్ అనుకుంటారు. సో రెండు వైపులా కూడా యూ విల్ బి నెగటివ్లీ అండర్స్టూడ్. సో అందుకని అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇట్లా అందరూ నిన్ను ఇలా అనుకుంటే దిస్ కండిషన్ ఈస్ ఈవెన్ వర్సర్ ద డెత్. డెత్ ఈస్ బెటర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదా. సో అందుకని పీపుల్ అందుకని ఏమంటారు, నీ ఎబిలిటీని టెస్ట్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు అందరూ. సో ఇట్ విల్ బి ఈవెన్ మోర్ పెయిన్ఫుల్. అందుకని నువ్వు ఈ స్వధర్మాన్ని చెయ్యి, నువ్వు డోంట్ రన్ అవే విత్ ఇట్లాంటి అప్రహెన్షన్స్ తో నువ్వు డోంట్ రన్ అవే అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ దిస్ వార్ రెండే ఉంటాయి, ఐదర్ యూ విల్ బి కిల్డ్ ఆర్ యూ విల్ గెట్ యువర్ కింగ్డమ్. ఇప్పుడు నీకు కింగ్డమ్ వచ్చిందనుకో ఫైన్, you will enjoy all the things that you have aimed for. Okay, if you are killed in the war, even then you will go to Swarga. Enduku fighting a righteous war and giving up life in that war is punyam to samanam adana. Ante వాళ్ళకి అవతల వాళ్ళని చంపిన పాపం తగలదు, బికాజ్ ఇట్స్ దేర్ డ్యూటీ. నువ్వు స్వర్గానికైనా వెళ్తావు, లేకపోతే నువ్వు గెలుస్తావా, యూ విల్ ఎంజాయ్ ఆల్ ద బెనిఫిట్స్ ఆన్ దిస్ ఎర్త్. Either ways you are at a benefit అని చెప్తున్నారు. See how Krishna is making Arjuna understand అంటే how his thinking is wrong అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఇస్ నువ్వు సుఖ దుఃఖే సమే కృత్వా లాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అని చెప్తున్నారు. 38th శ్లోకాలో ఏమంటున్నారంటే నువ్వు వార్ చేసినప్పుడు ఎవరు గెలుస్తారో తెలియదు. వారే కాదు, ఎనీ యాక్షన్ యూ టేక్ అప్, సుఖం రావచ్చు అంటే సక్సెస్ రావచ్చు, ఫెయిల్యూర్ రావచ్చు. సక్సెస్ వస్తే వీఆర్ హ్యాపీ, ఫెయిల్యూర్ వస్తే వీఆర్ సాడ్. అలాగే లాభౌ జయాజయం, అంటే నీకు లాభమైనా రావచ్చు, నష్టమైనా రావచ్చు, అలాగే జయము రావచ్చు, అపజయం రావచ్చు. ఇన్ ఈదర్ వే, ఇన్ ఈదర్ థింగ్స్ మనకి యూ హ్యావ్ టు బి స్టేబుల్. సో ఈ హ్యాపీనెస్ అయినా డిస్ట్రెస్ అయినా, అలాగే లాస్ ఆర్ గెయిన్, అలాగే విక్టరీ ఆర్ డిఫీట్ ఏదైనా కావచ్చు ఈ ఎంటైర్ వార్ లో కానీ ఎనీ యాక్షన్ చేసినప్పుడు. సో ఏదైనా కూడా నువ్వు సమంగా ఉండాలి అండ్ యూ టేక్ ఇట్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో రిజల్ట్ గురించి పట్టించుకోవద్దు. సో ఇప్పుడు మెల్లగా దానికి వస్తారు ఇంకా. సో దట్స్ వాట్ హీస్ సేయింగ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పటి వరకు హీ హాస్ అడ్రెస్డ్ బోత్ ఆఫ్ అర్జునాస్ ప్రాబ్లమ్స్. ఒకటి his misunderstanding of self, and next is lack of understanding about స్వధర్మ. ఈ రెండు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ ఏమంటున్నారంటే ఐ విల్ ఇప్పటి వరకు నీకు సాంఖ్య యోగం గురించి చెప్పాను, నెక్స్ట్ ఐ విల్ టెల్ యూ అబౌట్ కర్మయోగ. సి ఈ ఎందుకు వై ఈజ్ ఈ కమింగ్ ఇన్ టు కర్మయోగ, ఇక్కడ బేస్ ఇక్కడ ఈ శ్లోకంలో ఉంది, which we have seen just now. 38th శ్లోకంలో ఉంది బేస్. సుఖ దుఃఖే సమే కృత్వా లాభౌ జయాజయో అంటే నీకు రిజల్ట్ ఏదైనా రాని, బట్ యు డూ యువర్ డ్యూటీ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్. సో ఇది ఏంటంటే డూ వర్క్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్తున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ నిష్కామ కర్మయోగ. నిష్కామ అంటే హ్యావింగ్ నో ఎక్స్పెక్టేషన్స్, యు డూ యువర్ డ్యూటీ. నౌ ఫర్ అర్జున ఫైటింగ్ వార్ ఇస్ డ్యూటీ. సో డూ యువర్ డ్యూటీ. నువ్వు గెలుస్తామా, లేకపోతే వాళ్ళని చంపేస్తానా, లేకపోతే నేను స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా, ఇవన్నీ నీకెందుకు. డూ యువర్ డ్యూటీ. నువ్వు డోంట్ థింక్ అబౌట్ ద రిజల్ట్. సో అక్కడ బేస్ వేసి నౌ హీస్ కమింగ్ ఇన్ టు కర్మయోగ. ఇక్కడ మెయిన్ 3 శ్లోకాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, 47, 48 and 50. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 47 లో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. సి యూ ఓన్లీ హ్యావ్ నీకు ఓన్లీ డ్యూటీ చేయడం వరకే నీ రెస్పాన్సిబిలిటీ, అంటే అధికారము నీకు డ్యూటీ చేయడానికే ఉంది. కర్మణ్యే వా అధికారస్య.
మనకి అధికారం దేనికి ఉంది? డ్యూటీ చేయడానికే ఉంది. కర్మ చేయడానికే ఉంది. నాట్ అబౌట్ ద రిజల్ట్. సో, మా ఫలేషు కదాచన. నీకు ఫలం గురించి నీకొద్దు. అసలు నీకా టెన్షనే వద్దు. జస్ట్ డూ యువర్ డ్యూటీ. సో, మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోత్స్వ కర్మణి. సో, ఫల ఫలాసక్తి వదిలేసి యూ వర్క్ అని చెప్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ నిష్కామ కర్మ. అండ్ నెక్స్ట్ కర్మ చేసినప్పుడు యూ డూ వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్. అండ్ ఏ రిజల్ట్ వచ్చినా కూడా నేను ఐ విల్ యాక్సెప్ట్ విత్ హ్యూమిలిటీ అనే యాటిట్యూడ్ తో గనక చేస్తే దట్ వుడ్ బికమ్ సమబుద్ధి. సో అది ఇక్కడ చెప్తున్నారు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. అంటే యూ లీవ్ అటాచ్మెంట్ టు ద రిజల్ట్ అండ్ దెన్ యూ వర్క్. అండ్ సిద్ధ్య సిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే నువ్వు సిద్ధి అసిద్ధి అంటే నీకు కావాల్సిన రిజల్ట్ వచ్చినా నీకు నెగటివ్ గా రిజల్ట్ వచ్చినా ఏదైనా కూడా అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఏదొచ్చినా కూడా నేను సమంగా ఉంటాను. ఐ విల్ టేక్ దట్ రిజల్ట్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ విత్ హ్యూమిలిటీ అనే యాటిట్యూడ్ కర్మయోగంలో చాలా ఇంపార్టెంట్. అందుకనే ఆయన ఏమంటున్నారు, మా నెక్స్ట్ చెప్తున్నారు, బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. అంటే కుశలతతో వర్క్ చేయమంటున్నారు. ఆ కుశలం ఏంటి అంటే వెన్ ఐఎమ్ వర్కింగ్ ఐ విల్ వర్క్ విత్ ఈశ్వరార్పణ బుద్ధి. అంటే ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ లార్డ్. See, Lord has given me all these opportunities. He has given me this body, He has given me this mind, He has given a lot of things which enable me to do our duty or to live happily. God has given so many things. So we should be very thankful to God at every moment. Aithe, Dani, how do we exhibit our thankfulness? See, we have to do karma because we are born to do karma. Kabatti we have to do. బట్ ఆ కర్మని నువ్వు ఎలా చేస్తావు? నిష్కామంగా చెయ్యి. అంటే డూ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. డూ విత్ సమబుద్ధి. అంటే ఏ రిజల్ట్ వచ్చినా నేను తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఈశ్వరార్పణ బుద్ధి. అంటే నేను కర్మని ఈశ్వరుడికి కోసం చేస్తున్నా. ఈశ్వరుడు అంటే లార్డ్, పరమాత్మ. నేను ఆ పరమాత్మ కోసం చేస్తున్నా బికాస్ హి హస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ, ఐఎమ్ డూయింగ్ దిస్ అనే భావనతో ఎప్పుడైతే చేస్తామో ఆ కర్మ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని లార్డ్ కృష్ణ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఆత్మతత్వ టు స్వధర్మ టు కర్మయోగ. అంటే అర్జునుడికి హీ సేయింగ్ నువ్వు ఒక సెల్ఫ్, ఆ సెల్ఫ్ ని నువ్వు అర్థం చేసుకో. యు నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యు నో అబౌట్ యువర్ స్వధర్మ అండ్ డూ యువర్ డ్యూటీ. సో ఈ మూడు కూడా ఇంపార్టెంట్. ఆ లాజిక్ కూడా అట్లాగే ఉంది. అందుకని ఇప్పుడు నువ్వు ఇది చెయ్యి, కర్మ చేయాల్సిందే నువ్వు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. కర్మ చేయడం అంటే ఏంటి? డూ యువర్ డ్యూటీ, ఫైట్ దిస్ వార్ అండ్ డిక్లేర్ చేసేస్తున్నాడు, యూ హ్యావ్ టు ఫైట్ దిస్ వార్ బికాస్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఇక్కడతో కర్మయోగం అయింది. అండ్ నెక్స్ట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు అర్జునుడికి ఏంటంటే అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది. సే కృష్ణ టాక్డ్ అబౌట్ ఆత్మతత్వ కదా. సో హూ ఎవర్ హ్యాస్ అండర్స్టూడ్ దిస్ ఆత్మ అంటే వాళ్ళకి ఆత్మ జ్ఞానము ఎవరికైతే వచ్చిందో, అండ్ అర్జునుడికి సడన్ గా డౌట్ వచ్చింది. హీ హాస్ మూవ్డ్ ఫ్రమ్ కర్మయోగ. కృష్ణుడు కర్మయోగ గురించి చెప్తూ ఉంటే అర్జునుడు ఏమడుగుతున్నాడు? ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అని అడుగుతున్నాడు. అంటే అర్జునుడికి వార్ ఫైట్ చేయడం ఇష్టం లేదు. హీఈస్ థింకింగ్ దట్ గెటింగ్ ఆత్మ జ్ఞానం ఇస్ మచ్ ఈజియర్ దాన్ ఫైటింగ్ ద వార్. అందుకని ఏం అడుగుతున్నాడు? స్థితప్రజ్ఞత అంటే ఆత్మ జ్ఞానం వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా మాట్లాడతారు? స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదేహ్ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు ఎట్లా కిం ప్రభాషేత అంటే ఎట్లా మాట్లాడతారు, అట్లాగే కిం ఆసీత అంటే క్వైట్ గా ఉంటారు కదా వాళ్ళే. దే ఆర్ ఆల్వేస్ కామ్. వాళ్ళ మైండ్ కూడా కామ్ గానే ఉంటుంది. దే ఆర్ ముని అంటారు వాళ్ళని. అంటే దే ఆర్ ఆల్వేస్ కామ్. సో హౌ డు దే రిమైన్ సో కామ్ అని అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ వ్రజేత కిం. వాళ్ళు కూడా వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లోనే ఉన్నారు. వాళ్ళేమి చాలా మంది యోగులు ఈవెన్ దే ఆల్సో హ్యావ్ సమ్ కర్మాస్ టు డూ. వాళ్ళు కంప్లీట్ గా కర్మ చేయకుండా లేరు కదా. అంతసేపు వాళ్ళు ఏం మెడిటేషన్ లో కూర్చోరు. వాళ్ళకి కొన్ని కర్మలు ఉంటాయి, నిత్య కర్మలు ఉంటాయి. లైక్ డూయింగ్ హోమాస్ ఆర్ కుకింగ్ ఫుడ్ ఆర్ ఈటింగ్ అండ్ దెన్
స్లీపింగ్, ఆల్ దీస్ కర్మాస్ ఈవెన్ దే డూ కదా. సో అలాంటి కర్మాస్ చేయాల్సి వచ్చినప్పుడు దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఆబ్జెక్ట్స్ కదా, ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ తో వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అని అడుగుతున్నప్పుడు కృష్ణుడు ఏం చేసి 55th శ్లోకా నుంచి 57th శ్లోకా వరకు 6 అట్రిబ్యూట్స్ చెప్పారు. అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు. ప్రజాహాతి యదా కామాన్ అంటే దే అబాండన్ ఆల్ డిజైర్స్ అండ్ దెన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే దే అండర్స్టాండ్ దేర్ సెల్ఫ్ కాబట్టి వాళ్ళ ఆనందమయ కోశ ఇస్ అట్ ఎ పీక్ లెవెల్ అన్నమాట. సో వాళ్ళ అన్నమయ కోశ నుంచి ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ అవన్నీ కూడా దాటుకుని ఆనందమయ కోశకు వచ్చేసారు వాళ్ళు. సో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే మనకి డిజైర్స్ ఉండకూడదు. వీ షుడ్ గివ్ అప్ డిజైర్స్ అండ్ అవి పొందాలి అనే ఎంతసేపు ఆ తాపత్రయం ఉంటుంది కదా, అవన్నీ మనం వదులుకోవాలి. అప్పుడు గాని ఆ స్టేట్ లో ఉండలేరు. అందుకని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఎక్కువసేపు మెడిటేషన్ లో గడుపుతారు. అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ దేర్ బేసిక్ వర్క్స్ ఎక్కువసేపు ఆ మెడిటేషన్ లో వెళ్ళినప్పుడు దే ట్రావెల్ ఇన్సైడ్, దే ట్రై టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ దేర్ ఓన్ సెల్ఫ్. సో అట్లా ఆత్మనే తుష్ట అంటున్నాడు. దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ అట్ దేర్ సెల్ఫ్ లెవెల్. అంటే ఆనందమయ కోశ దగ్గర చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సో అక్కడి నుంచి బికాస్ దే హ్యావ్ గివెన్ అప్ ఆల్ దీస్ అనాత్మ తత్వాస్, వాళ్ళకి ఇవన్నీ అర్థమైపోయాయి కాబట్టి దే హావ్ గివెన్ అప్ ఆల్ దీస్ అంటే ఇంక్లినేషన్ లేదు వాళ్ళకి ఈ అనాత్మ తత్వాల మీద. సో దే గో టు ద ఆత్మ లెవెల్ అన్నమాట. సో దే అండర్స్టాండ్ ఓన్లీ ఆత్మ, ఇంకా ఇవన్నీ కూడా వదిలేస్తారు. అందుకని ఈ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్త్ అంటే అన్ని డిజైర్స్ వదిలేస్తారన్నమాట. సో దే ఆర్ ఆల్వేస్ at the self satisfaction level. And next దుఃఖేషు అనుద్విగ్నమనాహ అంటే దే ఆర్ అన్డిస్టర్బ్డ్ బై సారోస్. వాళ్ళకే వస్తాయి సారోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గా సారోస్ రావచ్చు బికాస్ దే లివ్ ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ రెయిన్ ఆర్ సన్ ఆర్ గాలి గాని ఏదైనా హీట్ గాని లేకపోతే బికాస్ ఆఫ్ యానిమల్స్. సో దే మే గెట్ సమ్ ఫిజికల్ సారోస్. సో అవన్నీ కూడా వాటి వల్ల వాళ్ళు దే ఆర్ అన్డిస్టర్బ్డ్ అన్నమాట. దుఃఖేష్వనుద్విగ్నమనాహ అంటే అది మనసుకు తీసుకోరు వాళ్ళు ఎనీ కైండ్ ఆఫ్ సారో. ఈవెన్ ఫిజికలే కాదు, ఈవెన్ మెంటల్ సారోస్ కూడా రావచ్చు. వాళ్ళ క్లోజ్ పీపుల్ ఎవరన్నా వాళ్ళకి డిస్టెన్స్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా కూడా దే డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బై దోస్ సారోస్. అండ్ నెక్స్ట్ దే ఆర్ అన్డిస్టర్బ్డ్ బై జాయ్ ఆల్సో, నాట్ ఓన్లీ అబౌట్ సారోస్. సో సుఖేషు విగత స్పృహ, సుఖం ఏదైనా వచ్చింది అనుకోండి, అంటే హ్యాపీనెస్ వచ్చినప్పుడు దట్ ఆల్సో దే ఇగ్నోర్. ఓకే, ఇట్ హ్యాస్ కమ్. హ్యాపీనెస్ ఆర్ సారో ఏదైనా వచ్చింది, ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ గో. సో ఎందుకు దాని గురించి ఎందుకు బాధ. విగత స్పృహ అంటే ఆ జాయ్ ఉండిపోవాలి అన్న ఆకాంక్ష వాళ్ళకు ఉండదు. ఇట్ విల్ కమ్ అండ్ గో. అండ్ నెక్స్ట్ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ అటాక్. ఇప్పుడు చూడండి 55th శ్లోకాలో ఎట్లా మాట్లాడతారు అని అడిగాడు కదా అర్జునుడు. సో దానికి హీ హాస్ టాక్డ్ ఇన్ 55. అంటే కృష్ణుడు 55th శ్లోకాల్లో దానికి రెస్పాన్స్ ఇచ్చారు. ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడరు, ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ అట్ దేర్ సెల్ఫ్ లెవెల్. అందుకని అసలు వాళ్ళు మాట్లాడరు. అండ్ థింకింగ్ కూడా ఏది నెత్తికి తీసుకోరు కాబట్టి దే ఆర్ కూల్, ఆనందంగా ఉంటారు ఎవ్రీ టైం. అండ్ నెక్స్ట్ హౌ డు దే క్వైటన్ అబౌట్ దెమ్సెల్స్ అంటే కిమ్ ఆ సీత అని అడిగారు కదా. అంటే జాయ్ వచ్చినా సారో వచ్చినా దే ఆర్ అన్డిస్టర్బ్డ్. సో ఇంకా క్వైట్ పీస్ తప్ప ఇంకేముంటుంది వాళ్ళకి కదా. సో దట్ వే దే క్వైటన్ దెమ్సెల్స్ అండ్ దెన్ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హౌ డు దే ఇంటరాక్ట్ విత్ విత్ ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నాడు కదా. సో అదేంటంటే వాళ్ళకి కోపము అవి రావుట. అంటే వీత రాగ భయ క్రోధ అంటున్నారు. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్. రాగము అంటే అటాచ్మెంట్, భయము ఫియర్, అండ్ క్రోధ యాంగర్. సో ఈ మూడు లేనప్పుడు ఇంటరాక్టింగ్ విత్ అదర్స్ ఇస్ వెరీ ఈజీ. వెన్ వి ఇంటరాక్ట్ విత్ అదర్స్ ఈ ఇమోషన్స్ కదా మనకి ఫస్ట్ వచ్చేది. అటాచ్మెంట్ ఉంటే ఒక బాధ, అటాచ్మెంట్ లేకపోతే ఒక బాధ, భయం వస్తే ఒకటి, లేకపోతే క్రోధం యాంగర్ వస్తే ఒకటి. సో ఇట్లా వీటి వల్లే కదా మనం వెన్ వీఆర్ ఇంటరాక్టింగ్. సో ఇవి ఉండవు కాబట్టి ఇంటరాక్టింగ్ విత్ ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ ఫర్ దెమ్. అండ్ దెన్ దే ఆర్ అహంకార అంటే స్థితధీర్ ముని రుచ్యతే. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ సర్వత్రా అభిస్నేహ. సి వి హావ్ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ దిస్ ఐనెస్. అంటే నాది నేను అనే ఈగో,
ఆ ఈగో అహంకారం ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి వెన్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్ అది ఆ అహంకారం మనకి అడ్డొస్తూ ఉంటుంది వెన్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ విత్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో అసలు ఆ ఐనెస్సే లేదనుకో వాళ్ళకి ఇంటరాక్షన్ వుడ్ బి మచ్ ఈజియర్. సో ఈ 6 చెప్పారు. 3 క్వెషన్స్‌కి 3 చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ లెవెల్‌కి రావాలంటే కంట్రోల్ ఓవర్ సెన్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఈ ఈ సెన్సెస్ కంట్రోల్ ఉంటేనే మనము ఆ స్టేట్ కి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని అడిగాడు కదా అర్జునుడు. సో ఈ 6 క్వాలిటీస్ చెప్పాడు. సో ఆ 6 క్వాలిటీస్ కి మనం వెళ్ళాలంటే మనకి సెన్సెస్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అందుకని 58 నుంచి 68 వరకు కంట్రోల్ ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన విత్డ్రాల్ ఆఫ్ సెన్సెస్ యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః. అంటే హియర్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ స్థిత ప్రజ్ఞ బట్ ఈస్ టాకింగ్ అబౌట్ కంట్రోలింగ్ అవర్ ఇంపార్టెన్స్ ఆఫ్ కంట్రోలింగ్ సెన్సెస్. ఎందుకంటే సెన్సెస్ ని మనం కంట్రోల్ చేస్తే మన మైండ్ కూడా కామ్ అవుతుంది. when the mind is at rest మనకి మన బుద్ధి అంటే మన ఇంటెలెక్ట్ ఎక్కువసేపు మనం ఇంటెలెక్ట్ మాట వినగలుగుతాం. అదే మైండ్ రెస్ట్లెస్ గా ఉంటే వీ కాంట్ టేక్ ద ఇన్పుట్స్ గివెన్ బై అవర్ ఇంటెలెక్ట్. అందుకని కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మైండ్ ఏమీ లేదు, యాక్చువల్ గా మన సెన్స్ ఆర్గన్స్ నుంచి మనం విషయాలని తీసుకుంటున్నాం కాబట్టి మైండ్ లో సెటిల్ డౌన్ అవుతాయి అవి. సో ఆ విషయాలు ఎప్పుడైతే మైండ్ కి ఎంటర్ అవుతున్నాయో అక్కడ సెటిల్ డౌన్ అవుతాయి. అందుకనే ఆ మైండ్ ని కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఎక్కడ కంట్రోల్ చేయమంటున్నాడు? బుద్ధి సెన్సెస్ దగ్గరే ఆపేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎందుకు అంత ఇంపార్టెంటో చెప్తున్నారు. ఎందుకంటే సెన్సెస్ మే బ్రింగ్ అస్ డౌన్. మనం ఎంత కంట్రోల్ చేసుకుని ఇట్స్ ఎ డే ఇన్ అండ్ డే అవుట్ ప్రాసెస్. ఒక్క రోజు ఒక్క క్షణం చేసేసి నాకు కంట్రోల్ వచ్చేసింది అనడానికి ఉండదు. సో ఇట్స్ ఎ డే, ఇట్స్ ఎ రెగ్యులర్ ఎవ్రీ మూమెంట్ చేయాల్సిన పని అది. సో మన సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవడం, మైండ్ ని కంట్రోల్ చేసుకోవడం, ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ బి రిమెంబరింగ్ దిస్. సో 58th శ్లోకాలో ఏం చెప్తున్నారంటే కూర్మోంగా నీవ సర్వశః అంటున్నారు. లైక్ అ టార్టాయిస్ హ్యాస్ అన్ అట్రిబ్యూట్. దానికి ఒక నేచర్ ఉంటుంది. ఏంటంటే దాని ఇఫ్ యూ హావ్ సీన్ దాని అన్ని లిమ్స్ ని లోపలికి విత్డ్రా చేసేసుకుంటుంది. ఇఫ్ ఇట్ సెన్సెస్ ఎనీ ప్రాబ్లం అన్ని లిమ్స్ ని లోపలికి దాని షెల్ లోకి లాగేసుకుని ఇట్ విల్ బి సిట్టింగ్ దేర్. అంటే ఇట్ ఇస్ సేఫ్ అన్నమాట. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి సేఫ్ గా ఉంచుకుంటుంది. సో లైక్ వైజ్ మనం కూడా మన సెన్సెస్ ని విత్డ్రా చేసుకోవాలి. అంటే ఇఫ్ వీఆర్ సెన్సింగ్ ఎనీ ప్రాబ్లం అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఏదో హిండ్రెన్స్ వస్తోంది అండ్ ఇఫ్ వీ హావ్ సెన్స్డ్ ఇట్, ఇమ్మీడియట్ గా మనం కూడా అలర్ట్ అవ్వాలి. ఇమ్మీడియట్ గా మన సెన్సెస్ ని మనం కంట్రోల్లోకి తీసుకుని మైండ్ దాకా వెళ్ళనివ్వకూడదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని అలా చేసిన వాడు స్థిత ప్రజ్ఞతకి వెళ్తాడు అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ కంట్రోలింగ్ ద ఎక్స్టర్నల్ సెన్సెస్ ఇస్ నాట్ ఇనఫ్. ఎందుకంటే యూ మే కంట్రోల్ యూ వాంట్ టు వాచ్ ఏ మూవీ, యూ మే కంట్రోల్ అంటే అట్ ద మైండ్ లెవెల్ మనం కంట్రోల్ చేసుకుంటాం. ఓకే నౌ ఐ హ్యావ్ టు స్టడీ సో ఐ విల్ నాట్ వాచ్ ద మూవీ అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మైండ్ లోపల ఆ బేస్ ఏదైతే ఉంటుందో ఆ కోరికకి దట్ విల్ బి స్టిల్ దేర్. సో మనం ఒక పావుగంట చదువుకున్న తర్వాత ఓకే ఒక 10 మినిట్స్ మూవీ చూద్దామని బుక్ క్లోజ్ చేసి వెళ్తాం. సో ఆ విషయ వాంఛ ఏదైతే ఉందో అంటే డిజైర్, దిస్ డిజైర్ ఏదైతే ఉందో లోపల అది చావనంత సేపు మన సెన్స్ కంట్రోల్ వోంట్ వర్క్. సో వీ హ్యావ్ టు కిల్ దట్ ఇన్స్టింక్ట్ అన్నమాట. ఇన్నర్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో డిజైర్ కి బేస్ అయిన ఇన్నర్ ఇన్స్టింక్ట్ ని వీ హ్యావ్ టు కిల్ ఇట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఏమంటున్నారు విషయా వినివర్తంటే నిరాహారస్య దేహినః. వీ హ్యావ్ టు స్టాప్ గివింగ్ ఫుడ్ టు ద సెన్సెస్ అట. నిరాహారస్య ఐస్ కి ఫుడ్ సైట్ కదా. మనం ఏదైనా ఒక మంచి ఏదైనా మూవీ చూసినా లేకపోతే ఒక థింగ్ చూసినా దట్ ఈస్ అ ఫీస్ట్ టు ద ఐస్ అన్నమాట. ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, యు ఆర్ వాచింగ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్, దట్స్ అ ఫీస్ట్ టు ద ఐస్. సో దానికి అది ఆహారం. అలాగే యు ఆర్ లిజనింగ్ టు అ బ్యూటిఫుల్ మ్యూజిక్, సో అది మన ఇయర్స్ కి ఆహారం అన్నమాట. ఇఫ్ యు ఆర్ వాచింగ్ యు ఆర్ గెటింగ్ సమ్ బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్, దట్ ఈస్ అ ఫీస్ట్ టు ద నోస్. అట్లాగే మన అన్ని మన
స్కిన్ కి కూడా ఒక్కోసారి చక్కగా ఏసీలో కూర్చుంటాము. సో ఇట్ విల్ బి ఎంజాయింగ్ దట్. సో దట్స్ ఎ ఫీస్ట్ టు ద స్కిన్. సో అట్లా అన్ని ఆహారాలన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆహారాలు దానికి ఫీడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి సెన్స్ ఆర్గన్స్ కి, సో అవి ఇంకా ఇంకా అడుగుతూ ఉంటాయి. సో వన్స్ యూ స్టాప్ గివింగ్ దిస్ ఫుడ్ టు ద ఇంద్రియాస్, దే విల్ ఆల్సో అంటే కొంత మన కంట్రోల్‌లోకి రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సో ఆ రసాన్ని ద బేసిక్ ఇన్‌స్టింక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం అడ్రెస్ చేయాలి. సో అపార్ట్ ఫ్రమ్ కంట్రోలింగ్ ఎక్స్‌టర్నల్ సెన్సెస్, ఆ లోపల ఇన్‌స్టింక్ట్‌ని అడ్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఏమంటున్నారంటే ఇది చేయలేదనుకో ఇంద్రియాలు, ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. సో అంటే దే విల్ మేక్ యూ ఫాల్ డౌన్ అన్నమాట. సీ ఫర్ ఎగ్జాంపుల్ యూ మస్ట్ హావ్ హర్డ్ టు ది స్టోరీ ఆఫ్ విశ్వామిత్ర. హి వాస్ ఎ గ్రేట్ రాజర్షి. ఆయన ఎన్నో ఏళ్ల తపస్సు చేసి he has actually he was a king. Then he thought of వశిష్ఠుడిని చూసి he wanted to become రాజర్షి like వశిష్ఠ అన్నమాట. అందుకని చాలా తపస్సు చేసి అవుతాడు. రాజర్షి అయిన తర్వాత ఏమవుతుందంటే హి విల్ కమ్ అక్రాస్ మేనక. దట్ అప్సరస మేనకని చూస్తాడు. ఆ అమ్మాయి వస్తుంది ఇతన్ని డిస్టర్బ్ చేయడానికి. యాక్చువల్‌గా పరీక్ష అతనికి. అతను తెలీదు. సో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బ్యూటీకి పడిపోతాడు. సో హి విల్ ఫర్గెట్ ఆల్ హిస్ పెనెస్. అంతా మర్చిపోయి హి విల్ ఫాల్ ఇంటూ హర్ ట్రాప్. సో అప్పుడు అట్లా అయినప్పుడు అతను అంత ఇంద్రియ నిగ్రహంతోటి అంత తపస్సు చేసి అంత సాధించిన వ్యక్తి, బికాస్ ఆఫ్ దట్ విషయ వాంఛ విచ్ వాస్ దేర్ ఇన్ హిస్ హార్ట్, ఏమైంది? హి ఫెల్ డౌన్ ఫ్రమ్ రాజర్షి పొజిషన్ టు అ నార్మల్ రిషి. సో అగైన్ హి హాడ్ టు డూ దట్ మచ్ తపస్ టు రైజ్ టు దట్ లెవెల్ అండ్ ఈవెన్ అబౌవ్ దట్. సో అట్లా అంటే గొప్ప గొప్ప వాళ్ళని కూడా ఇంద్రియాలు పడేస్తాయన్నమాట. సో వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఇంద్రియ నిగ్రహం ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ దే విల్ మేక్ యూ ఫాల్ డౌన్. యూ కాంట్ సస్టైన్ యువర్ సక్సెస్ ఈవెన్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ ఆల్సో. నెక్స్ట్ సో అందుకని ఏమంటున్నారంటే ధ్యాయతో విషయాన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్, యా అనదర్ థింగ్ ఇక్కడ ఒక చిన్నది యు ఆల్ షుడ్ నో. సీ వన్ స్మాల్ థింగ్ ఏంటంటే ఐని గనక ఈ బికాస్ ఆఫ్ దిస్ ఇంద్రియ సెన్సెస్ కంట్రోల్ లేకపోతే ఏమవుతుందో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్పారు. సి మోత్స్ ఉంటాయి కదా మనకి, వి సీ లైట్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్ గా ఇన్ ద రైనీ సీజన్ అన్ని ఆ లైట్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి చిన్న చిన్న పురుగులు. అవేంటంటే లైట్ వేయంగానే దానికి అట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట. సో దానికి విషన్, దాని ఐకి ఒకవేళ మనం విషన్ కి అంత అట్రాక్ట్ అయితే ఏమవుతుంది అనేది ఈ మోత్స్ పెద్ద ఎగ్జాంపుల్. ఆ లైట్ దగ్గరికి వెళ్ళంగానే ఆ హీట్ కి అవి కింద పడి చచ్చిపోతాయి. సో వాటికేంటి తెలీదు అక్కడికెళ్ళకూడదు అని. లైట్ చూడంగానే దే విల్ రన్ అక్రాస్. అక్కడికెళ్ళిపోతారు. అలాగే బీ ఉంటుంది. ఫ్లవర్ ఫ్రేగ్రెన్స్ రాంగానే అక్కడికెళ్ళిపోతుందది. సో మన నోస్‌ని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందో బీ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఆ బీ ఏంటి? ఆ పువ్వులోకి ఎళ్లి కూర్చుంటుంది. ఫ్రేగ్రెన్స్ కదా! ఇట్ వాంట్స్ హనీ. సో అందులోకెళ్ళిపోయి కూర్చుంటుంది. ఆ పువ్వు అది ఇంకా ఇంకా తీసుకుంటూ ఉంటుంది. ఆ మకరందాన్ని ఇట్ వాంట్ స్టాప్ అన్నమాట. సో ఇప్పుడు ఒక కొంచెం తీసుకొని బయటికొచ్చేయొచ్చు. బట్ ఇట్ విల్ ఇంకా ఇంకా తీసుకోవాలని అందులోపల ఉండిపోతుంది. సన్‌సెట్ అవ్వంగానే ఆ పువ్వు మూసుకుపోతుంది. ఏమవుతుంది? ఇట్ విల్ డై. సో ఆ విషయ వాంఛ ఎట్లా ఉంటుందంటే మనకి వి ఆర్ నాట్ కంట్రోలింగ్ అవర్ సెన్సెస్. సో వి మే ఫాల్ డౌన్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ ఫిష్. ఫిష్ ఏంటంటే అది టేస్ట్‌కి లోబడుతుంది. ఫిష్‌ని పట్టుకోవాలంటే ఒక చిన్న బ్రెడ్ ముక్కో, బిస్కెట్ ముక్కో ఏస్తారనమాట నీళ్ళల్లో అలాంగ్ విత్ ఆహ్, నెట్. సో అందులోకొచ్చి అది చూడంగానే ఫిష్ వచ్చి దానికి అట్రాక్ట్ అయ్యి అందులో పడుతుంది. సో అది దానికి అదేంటంటే దానికి తెలుసు అది ఎర అని. అంటే అట్రాక్షన్ కోసం ఏస్తున్నారు. బట్ స్టిల్ ఇట్ విల్ రన్ దాని గురించి. సో అంటే దానికి తెలీదు. ఆ సెన్స్ కంట్రోల్ లేదు దానికి. ఆ టేస్ట్ కంట్రోల్ లేదు కాబట్టి ఎళ్ళిపోతుంది. అలాగే డీర్‌కేంటంటే నాయిస్. అంటే అది ఈజిలీ ఇట్ కెన్ బి అట్రాక్టెడ్ టు మ్యూజిక్ అన్నమాట. సో ఎప్పుడైతే మ్యూజిక్ ఎవరైనా హంటర్స్ డీర్స్‌ని పట్టుకోవాలంటే మ్యూజిక్ పెడతారట. సో ఆ మ్యూజిక్ విని అది పరిగెత్తుకుంటూ బయటకొస్తుంది అది ఎక్కడున్నా గూడా. సో అలా ఉన్నప్పుడు వీళ్ళు పట్టేసుకుంటారు. సో ఆ నాయిస్‌కి అది ఇట్స్ లూజింగ్ కంట్రోల్ ఓవర్ ఇట్స్ నాయిస్. ఇట్స్ సెన్స్ ఇయర్ సెన్స్. సో అట్లా టచ్ ఎలిఫెంట్‌ని పట్టుకోవాలంటే ఫీమేల్ ఎలిఫెంట్‌ని పంపిస్తారట. సో దాన్ని చూడంగానే ఇది ఎళ్ళిపోతుంది. అట్లా మనం సెన్స్ ఆర్గన్స్ గనక మనకి కంట్రోల్ లేకపోతే
ఇట్స్ వెరీ డేంజరస్ అని చెప్పడానికి ఇది చెప్పారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఇది లాడర్ ఆఫ్ ఫాల్ ఏంటంటే 62 అండ్ 63లో ఏం చెప్తున్నారంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. అంటే అండ్ నెక్స్ట్ క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయ వాంఛ అంటే మనకి కాంటెంప్లేషన్ ఆఫ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ మనకి కోరికలు ఉన్నాయనుకోండి ఏమవుతుందంటే వీళ్ళు డెవలప్ అన్ అటాచ్మెంట్ టువర్డ్స్ దాట్. అప్పుడు అక్కడ మనకి డిజైర్ అనేది ఒకటి పుడుతుంది. ఎప్పుడైతే మనకి ఆ ఆబ్జెక్ట్ తో అటాచ్మెంట్ వస్తుందో దానికి డిజైర్ వస్తుంది. ఆ డిజైర్ వచ్చినప్పుడు మనం దానికి ఫుల్ఫిల్ చేసుకోవడానికి విల్ వర్క్ టువర్డ్స్ దాట్. ఆ ఫుల్ఫిల్ అవ్వచ్చు, ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు. బోత్ ప్రాబబిలిటీస్ ఆర్ దేర్. ఫుల్ఫిల్ అయిందనుకోండి దిస్ ఫెలో వోంట్ స్టాప్ దేర్. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిజైర్ ఏదో వస్తుంది. దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా. సో ఒకవేళ ఫుల్ఫిల్ అవ్వలేదనుకోండి ఏమవుతుంది? ఫుల్ఫిల్ అవ్వకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకు? కోపం వస్తుంది. తర్వాత అది ఎందుకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనే ఆలోచన వస్తుంది. అలా 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 ఏమవుతుందంటే ఆ మైండ్ ష్రింక్ అవుతూ ఉంటుందన్నమాట. డెల్యూషన్‌లోకి వెళ్తాడు. సో ఆ డెల్యూషన్ వచ్చినప్పుడు అసలు ఏంటి? ఏమవుతుంది? ఇప్పుడు అర్జునుడికి డెల్యూషన్ వచ్చింది. ఏమైంది? 2 మర్చిపోయాడు. హి ఫర్గాట్ అబౌట్ హిస్ సెల్ఫ్, హి ఫర్గాట్ అబౌట్ హిస్ డ్యూటీ. సో అట్లాగే డెల్యూషన్ వచ్చినప్పుడు మనకేంటంటే వి ఫర్గెట్ అబౌట్ అవర్ అక్కడ ఉన్న సిట్యుయేషన్‌ని మనం మర్చిపోతాం. అలా అలా అప్పుడు ఏమవుతుంది? మన స్మృతి పోతుంది. అంటే ఎదురుకుండా ఎవరున్నారు? మనం ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాము? సో ఆ లాస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదంతా ఏమవుతుంది? ఇంటెలెక్ట్‌కి తగులుతుంది పోయి. సో ఆ బుద్ధి నాశనం అయిపోతుందన్నమాట. సో అది చెప్తున్నారు 2 శ్లోకాల్లో. దీన్ని లాడర్ ఆఫ్ ఫాల్ అంటారు. అంటే ఒక మనిషి బికాజ్ ఆఫ్ డిజైర్ ఎంత కిందకి పడిపోతాడు అని చెప్పడానికి 2 శ్లోకాలు చాలు మనకి. సో ఆ విషయ చింతన ఎక్కడొచ్చింది? అది ఫిజికల్ లెవెల్‌లో వస్తోంది మనకి. ఇఫ్ యూ సీ అది మనకిక్కడ ఫిజికల్ లెవెల్‌లో వస్తోంది. అన్నమయ కోశాలు. అండ్ నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఆఫ్ అటాచ్‌మెంట్. బికాజ్ మన ప్రాణ ఉంది కాబట్టి అది మనకి ప్రాణమయ కోశాలో అటాచ్‌మెంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ డిజైర్ అనేది మనకి మనోమయ కోశాలో వస్తోంది. అంటే మనకది కావాలి, నేను ఇది తెచ్చుకోవాలి, ఇది పొందాలి, ఐ హావ్ టు గెట్ దిస్ అట్ ఎనీ కాస్ట్ అన్నది మనోమయ కోశాలో వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి. అట్లాగే మనకి వి హావ్ ఆల్రెడీ సీన్ మైండ్, చిత్తము, అహంకారం 3 ఉంటాయి కదా! సో మనం అది చూడంగానే మనకి ఆహ్, ఎమోషన్ ఒకటి వస్తుంది. ఇది కావాలి నాకు. ఐ లైక్ ఇట్. ఐ లవ్ ఇట్. లేకపోతే ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఇట్. ఇలాంటి ఎమోషన్స్ వస్తాయి మనకి. సో అక్కడ అది. అండ్ నెక్స్ట్ విజ్ఞానమయ కోశాల్లో ఏమైతుంది? ఈ వన్స్ ఫుల్‌ఫిల్డ్ ఆర్ ఏదైనా క్రోధ వరకు కూడా క్రోధ, డెల్యూషన్, ఈ లాస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇదంతా కూడా మనోమయ కోశాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మన మైండ్ ష్రింక్ అయిపోతూ ఉంటుంది. అంటే మైండ్‌లో వచ్చిన ఈ కోరిక బట్టి అవంతా ష్రింక్ అయితూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది? మన విజ్ఞానమయ కోశ ఎఫెక్ట్ అయిపోతుంది. అందుకనే బుద్ధి నాశనం అంటున్నాడు. ఎందుకంటే బుద్ధి చెప్పింది మనసు వినదు. బోత్ ఆర్ ఎట్ కాన్‌ఫ్లిక్టింగ్ స్టేట్ అన్నమాట. అవి అలైన్ అయితే ఆనందమయ కోశాకెళ్తాడు. కానీ అవి అలైన్ అవ్వవు. అవెప్పుడు మిస్‌అలైన్‌మెంటే ఉంటుంది. ది ద మోర్ ద మిస్‌అలైన్‌మెంట్ ద మోర్ యూ ఆర్ ఎట్ డేంజర్ అన్నమాట. సో అందుకని ఆ విజ్ఞానమయ కోశ ఎఫెక్ట్ అయినప్పుడు దిస్ ఫెలో ఇంకేమవుతుంది? ఏదైనా చేసుకోవచ్చు. వై ఆర్ వి సీయింగ్ ఆల్ దిస్ ఇప్పుడు ఈ సూయిసైడ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎందుకవుతాయంటే ఆ విజ్ఞానమయ కోశ అనేది వాళ్ళకి ఇట్స్ డౌన్. మనోమయ కోశ డామినేట్ చేస్తోంది విజ్ఞానమయ కోశాన్ని. అందుకని వి ఆర్ సీయింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ పిల్లలు గాని, పెద్దవాళ్ళు కానీ దే బిహేవ్ ఇన్ ఎ వెరీ రాంగ్ మేనర్ అన్నమాట. సో అది ఇదంతా ఎందుకంటే దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ ద జీవాత్మ లెవెల్. నాట్ ఎట్ ద సో మనం మనం ఆత్మ దాకా ఎక్కడెళ్ళామో ఆనందమయ కోశ దాకా కూడా వెళ్ళటల్లేదు మనం. ఐ టోల్డ్ యూ బిఫోర్ ఆల్సో ఆల్ ఆఫ్ us విల్ స్టాప్ ఎట్ మనోమయ కోశ. వన్స్ వి గో టు విజ్ఞానమయ కోశ అక్కడి నుంచి ఆనందమయ కోశకెళ్ళడం చాలా ఈజీ. బట్ వి ఆల్ స్టాప్ ఎట్ మనోమయ కోశ. సో వి షుడ్ ట్రై టు రైజ్ ఫ్రమ్ దేర్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చెప్పి ఏం చెప్తున్నారంటే వైస్ పర్సన్ అంటే ఎవరైతే ఆత్మ జ్ఞానం ఉందో వాళ్ళు ఆహ్,
దే బిహేవ్ ఇన్ అ వెరీ సెన్సిబుల్ మేనర్. అంటే వాళ్ళు ఈ ఆనందమయ కోశానికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇగ్నోరెంట్ పీపుల్ విల్ స్టే అట్ ద మనోమయ కోశ. అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి దే ఆర్ ఇగ్నోరెంట్. దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ దేర్ సెల్ఫ్. బేసిక్‌గా ఇప్పుడు అర్జునుడు ఎలా అయితే ఇగ్నోరెంట్‌గా ఉన్నాడో, అర్జునుడి కంటే కృష్ణుడు పక్కన ఉండి చెప్పాడు. బట్ మనకి సో వి హావ్ టు లెర్న్ ఇండైరెక్ట్‌లీ త్రూ దిస్ భగవద్గీత. అంటే మనం ఏంటంటే ఇది అర్థం చేసుకొని మనకి మనం అప్లై చేసుకోవాలి. సో వైస్ పర్సన్ అండ్ ఇగ్నోరెంట్ పర్సన్ ఎలా ఉంటారు? వైస్ పర్సన్ దేన్నైతే ఆహ్, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో ఇగ్నోరెంట్ పర్సన్ దానికి ఇవ్వడు. అందుకని యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని సానిషా పశ్యతో మునేః. అంటే ఈ వైస్ పర్సన్ అంటే ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం ఉందో, ఎవరైతే హూ హావ్ అండర్‌స్టూడ్ దేర్ సెల్ఫ్, వాళ్ళేంటంటే ఈ ఫిజికల్ థింగ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. బట్ ఇగ్నోరెంట్ పీపుల్ ఏంటంటే ఈ ఫిజికల్ వరల్డే పర్మనెంట్ వరల్డ్ అనుకుని దే గెట్ ఇంటూ దిస్ ట్రబుల్ అన్నమాట. కానీ వాళ్ళు దే గివ్ ఇంపార్టెన్స్ టు దేర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అందుకని 69 శ్లోకాలు అది చెప్పారు. అండ్ నెక్స్ట్ ఈ ఎలా అయితే ఇప్పుడు ఆపూర్యమాణం ద సెట్ మనం పర్ఫెక్ట్ పీస్‌కెళ్ళాలంటే మైండ్ చాలా స్టిల్‌గా ఉండాలి. రెస్ట్‌లెస్‌గా ఉన్నప్పుడు మైండ్ ఏది తీసుకోదు. ఆ మైండ్ రెస్ట్‌లో ఉండాలి అంటే ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. సో, అక్కడ ఇది మళ్ళీ ఈ 4 శ్లోకాస్‌లో స్థితప్రజ్ఞుడు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ స్టేట్ ఆఫ్ వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఆల్ రివర్స్ ఫ్లో ఇంటు ద సీ ఆర్ ఓషన్ కదా! సో, ఈ రివర్ ఎళ్లి కలిసినంత మాత్రాన ఓషన్ ఏమన్నా కదిలిపోతుందా? ఓషన్ రిమైన్స్ స్టిల్ ఈవెన్ వెన్ నంబర్ ఆఫ్ రివర్స్ కమ్ అండ్ జాయిన్ ద ఓషన్, ఓషన్ ఈస్ స్టిల్ రిమైనింగ్ కామ్. సో, అట్లాగే వీళ్ళు కూడా ఎన్ని ఆలోచనలొచ్చినా, ఎన్ని ఈ థింగ్స్ వాళ్ళకి విషయవాంఛలొచ్చినా కూడా దే ట్రై టు కీప్ దెమ్ అవే అండ్ దే ట్రై టు రిమైన్ స్టిల్ అన్నమాట. సో, అందుకని ఏమంటున్నారు సశాంతి మాప్నోతి నకామకామి. బికాస్ దే డోంట్ హావ్ ఎనీ డిజైర్స్. దే ఆర్ ఆల్వేస్ అట్ పీస్. అండ్ నెక్స్ట్ ఈ రినౌన్సియేషన్ ఆఫ్ డిజైర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ డిజైర్స్ ఇస్ ద బేస్ కదా! సో, దే ఆర్ కమింగ్ మనం వి హావ్ టు వర్క్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కానీ దానివల్ల డిజైర్ తెచ్చుకోవాలని అవసరం లేదు కదా! వి కెన్ బి స్టిల్ indifferent to these things. So a renunciation of desires is very important and he's telling in the 70 అంటే విహాయ కామాన్య సర్వాన్ అన్ని డిజైర్స్ ని రినౌన్స్ చేయమంటున్నారు. అండ్ నిస్పృహ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార. నిస్పృహ అంటే ఏదన్నా వాటి గురించి ఆలోచన కూడా వద్దు. నాకు ఇది కావాలి. సమ్ టైమ్స్ యు నో వి మే హావ్ అ లాట్ ఆఫ్ డిజైర్స్ కానీ అవి ఫుల్‌ఫిల్ అవ్వవు. కొన్నాళ్ళు వదిలేస్తాం. మళ్ళీ వస్తాయింది అది ఆలోచన. అది ఇట్ క్రీపింగ్ ఇన్ అవర్ మైండ్ అన్నమాట. సో, ఆ స్పృహ కూడా వద్దంటున్నారు. నెక్స్ట్ నిర్మమో అంటే అటాచ్‌మెంట్ వద్దు. అండ్ నిరహంకారః ఐనెస్ కూడా వద్దు. మనకి ఐనెస్ వద్దు, ఈగో వద్దు, అహంకారం వద్దు. ముందు నుంచి చెప్తూనే ఉన్నాం కదా! ఈ మూడిటిని గనుక వదిలేస్తే శాంతిమధిగచ్చతి. యూ ఆర్ ఎట్ పీస్. సో, ఇట్లా పీస్ పెంచుకున్న వాళ్ళు, ఇట్లా పీస్ తెచ్చుకున్న వాళ్ళు ఆనందమయ కోశాలు దే ట్రై టు స్టే ఇన్ దట్ లెవెల్ అన్నమాట. సో, అక్కడ ఏమవుతుందంటే దే ట్రై టు అండర్‌స్టాండ్ ద ఆత్మ లెవెల్. దే ట్రై టు రైజ్ టు దట్ ఆత్మ లెవెల్ అండ్ రియలైజ్ ఆత్మ. సో, వెన్ దే రియలైజ్ ఆత్మ వాళ్ళకి దే ఆత్మ సాక్షాత్కారం అంటారు. లేకపోతే రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్ అంటారు. ఆ స్టేట్‌ని బ్రహ్మస్థితి అంటారు. అండ్ ఇన్ దట్ స్టేట్ ఏంటంటే నేను పరమాత్మ ఒకటే. ఐ యామ్ సేమ్ యాస్ పరమాత్మ. నాకు ఆయనకి డిఫరెన్స్ లేదు. అన్న స్టేట్‌లో వాళ్ళు ఉంటారన్నమాట. సో, దట్ ఈస్ బ్రహ్మస్థితి. బ్రహ్మన్ అంటే పరమాత్మ. సో, ఇప్పుడు ఈ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఓన్లీ సీ హీస్ టాక్డ్ అబౌట్ సాంఖ్య యోగం అండ్ హీ టాక్డ్ అబౌట్ కర్మ యోగం. సో, మనము ఇఫ్ వి హావ్ టు రీచ్ అవర్ గోల్ ఆఫ్ రీచింగ్ పరమాత్మ, సీ ఓన్లీ 2 పాత్స్ ఆర్ దేర్. ఒకటి సాంఖ్య యోగం, ఒకటి కర్మ యోగం. సో, సాంఖ్య యోగం అనేది యూ ఆర్ డ్రైవింగ్ త్రూ ఆత్మ. అంటే యూ హావ్ టు అండర్‌స్టాండ్ యువర్ సెల్ఫ్. యూ హావ్ టు డిటాచ్ ఫ్రమ్ ద ఫిజికల్ వరల్డ్. అండ్ దెన్ రియల్ ఏంటి, అన్‌రియల్ ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. లైక్ ఆత్మ ఏంటి, అనాత్మ వస్తువు ఏంటి. అనాత్మ వస్తువులన్నీ అన్‌రియల్. బికాస్ దే ఆర్ బౌండ్ టు బి డిస్ట్రక్టెడ్ వన్ డే. అది ఎప్పుడు అన్నది తర్వాత. బట్ వన్ డే దే విల్ బి డిస్ట్రక్టెడ్. అండ్ నెక్స్ట్ రియల్ థింగ్ ఇస్ ఆత్మ. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్, స్పేస్ అండ్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. అండ్ నెక్స్ట్ ఈ
ఈ ఆత్మ జ్ఞానము మనం ఎవరి ద్వారా తెలుసుకుంటాము? ఒక గురువు ద్వారా గాని, మన స్వాధ్యాయం గాని, వాటెవర్ ఇట్ ఈస్ వెన్ యూ ఆర్ లెర్నింగ్ అబౌట్ ద ఆత్మ, ఆ ఆత్మ జ్ఞానం వచ్చిన తర్వాత యూ ట్రై టు రైజ్ అబౌవ్ టు ద రియలైజేషన్ లెవెల్. సో దానికి కావాలంటే ఆ విజ్డమ్ అనేది స్టాండర్డ్ గా ఉండాలి మనకి. అదే స్టెడ్ ఫాస్ట్‌నెస్ అంటే ఆ స్టేబుల్‌గా ఉండాలి విజ్డమ్. దాన్నే స్థితప్రజ్ఞత అంటున్నారు. సో ఈ పాత్ ఆఫ్ సాంఖ్య యోగ తీసుకుంటే ఇఫ్ యూ ఆర్ వాంట్ టు అంటే నిర్గుణ తత్వ కూడా మనం చూసాం కదా 12th చాప్టర్‌లో. సో దిస్ సాంఖ్య యోగ ఈస్ నథింగ్ బట్ దట్ నిర్గుణ తత్వ. అంటే భగవంతుడి ఆ నిర్గుణ తత్వాన్ని తెలుసుకొని ఆ సెల్ఫ్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని డిటాచింగ్ ఫ్రమ్ ద ఫిజికల్ వరల్డ్ అండ్ దెన్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద ఆత్మ అండ్ అనాత్మ థింగ్స్ అండ్ దెన్ స్టేయింగ్ స్టేబుల్ ఇన్ ద నాలెడ్జ్. ఇది చాలా అబైడింగ్ ఇన్ దట్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు రీచ్ ద అల్టిమేట్ త్రూ దిస్ పాత్. అండ్ ఇప్పుడు కర్మయోగా నుంచి గనక వెళ్ళాలి అనుకుంటే మనము వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్ విత్ వాట్? విత్ సమబుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి అండ్ ప్రసాద బుద్ధి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ అవర్ కర్మ బికమ్స్ కర్మ యోగా. సో కర్మ మనం అందరం కర్మ చేస్తాము. బట్ కర్మ యోగా అవ్వాలి అంటే ఈ మూడు బుద్ధులు చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ హౌ ఈ ఫిజికల్ వరల్డ్ నుంచి మనము ఆత్మ, if you have to raise to that atma level from the physical world, you can take the karma yoga path or the sankhya yoga path. But sankhya yoga path cannot be taken by everybody. As we saw in the 12th chapter, దానికి కూడా మనకి ఒక మెంటల్ కెపాసిటీ కావాలి. అది మెయిన్ ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్. ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్ మనము కర్మయోగ అంటే కర్మని సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ తో గనక చేస్తే అదే మనకి చిత్తశుద్ధిని ఇస్తుంది. అంటే మనకి ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఎందుకు? బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ ఈశ్వరార్పణ బుద్ధి, విత్ సమబుద్ధి అండ్ విత్ ప్రసాద బుద్ధి. అంటే సమబుద్ధి అంటే ఏ రిజల్ట్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను అనే యాటిట్యూడ్. దెన్ ఈశ్వరార్పణ బుద్ధి ఐఎమ్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ లార్డ్ అనే యాటిట్యూడ్. అంటే డ్యూటీ ఇస్ వర్షిప్ లాగా. అండ్ నెక్స్ట్ ప్రసాద బుద్ధి. సమబుద్ధి అండ్ ప్రసాద బుద్ధి ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. సమబుద్ధి అంటే స్టేబుల్ గా ఉండి చేయడము, ప్రసాద బుద్ధి అంటే యాక్సెప్టింగ్ ద రిజల్ట్ యాజ్ ఇట్ ఈస్. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మన మైండ్ చాలా ఎలివేట్ అవుతుంది. బికాస్ వీఆర్ రేసింగ్ టు ద ఆనందమయ లెవెల్ కాబట్టి అక్కడ మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఆ ఆత్మని ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఈవెన్ దెన్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ కాన్సెప్ట్. ఇట్ మే టేక్ సమ్ ఇయర్స్ ఫర్ అస్ ఈవెన్ విత్ consistent sadhana also. It may take a number of years to raise to that level, but understanding these things will definitely push us one day to that level. Andukani understanding is very important first. So in this chapter first ఏం చెప్పారు? సాంఖ్య యోగాని చెప్పారు. ఎందుకు? Because Arjuna has lost his identity as a self. Next he told about what? He told about Swadharma because he lost his identity as a warrior. Do your duty అని చెప్పాడు. నెక్స్ట్ కర్మ యోగా చెప్పారు. ఎందుకు? రేజింగ్ టు ద సాంఖ్య యోగా లెవెల్ ఇస్ వెరీ డిఫికల్ట్ బికాస్ అర్జున ఈస్ నాట్ రెడీ ఫర్ దాట్. అందుకని కర్మ యోగా చెప్పారు. బట్ అర్జున అడిగాడు ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే హీ హెస్ టోల్డ్ 6 క్వాలిటీస్. అండ్ నెక్స్ట్ హీ హెస్ కన్క్లూడెడ్ దట్ ఇట్లాంటి ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు బ్రహ్మస్థితికి వెళ్తారు. సో దిస్ ఇస్ ద సాంఖ్య యోగా ప్రిసైస్లీ. సో ఆల్ ఆఫ్ యూ కెన్ I think time is up. Kani, if you have any doubts, you can call me and talk to me also. I'll clear your doubts. But now if anybody has a doubt, you can ask. Anybody, any doubts? No, ma'am. Harini and Vaishnavi. Vaishnavi, you could follow? Yes? See, the subject is little deep, I understand. But the more effort you put, you know, it's sometime, at some point of time, you can understand. Okay, definitely it's a deeper concept and it's not so easy. Okay, understanding and application, both are difficult. But let us try. Okay, yeah. So, I think I'll close for today. Yeah. 1 second.